సర్వశక్తివంతుడా గొప్ప దేవా మీకు వందనాలు చెల్లిస్తున్నాం. ఇది కాల సభలో ప్రభావాలు చెందుకు వచ్చినాం. నైనా మీరుగా మాతో మీరు మాట్లాడండి. మీ స్వరాన్ని మీరు మాకు వినిపించుకోవాలని చేత మిత్రుడుకుంటున్నాం. నేను చూస్తున్న దేవుడు మా అంతరంగాలు జరుగుతున్న దేవుడు ప్రభావ ఇది కాల సభలో నాతో మాతో మాట్లాడండి. మీ వ్యతిరేకాత్మ మా వ్యతిరేకతను బట్టి చేయకుండా మీరుగా సహాయం చేయండి. మీరుగా మమ్మల్ని మీరు బాగుపరచండి. నైనా నీ కృపను నీ కనికరాన్ని నీ యొక్క తోడుకు మీరు మాకు అనుగ్రహించాలి. యేసుక్రీస్తునామములో అడుగుచున్నాము. దేవుని వాక్యం నుంచి 23వ కీర్తన చదువుకుందాం. అందరూ కూడా వెరీ గుడ్. చాలా ఫాస్ట్ చేస్తుంది బాబా, చాలా చక్కగా చదువుతుంది బాబా. మీరు కూడా వాక్యాన్ని మాకు చదవాలి. వాక్యంలో వెంటనే తీయాలి, వెంటనే మన పనులు తప్పులు వేరే హక్కులు పనులు వ్యాకరణాలు నామకరణాలు ఇవన్నీ లేకుండా బాగా మనం పొద్దున్నే చదువుతామంటే బాగా అవసరం. అట్లాగే మనం తెలుగు బైబుల్ ఇంగ్లీష్ బైబుల్ రెండు పక్కన పెట్టుకుని ఒక చాప్టర్ అయితే ఒక చాప్టర్ చదివితే ఇంగ్లీష్ కూడా బాగా డెవలప్. అందరూ బాగా ఇంగ్లీష్ వచ్చు. నేను అదే చేసేవాడిని. మొదటి రోజుల్లో బెంగళూరు వచ్చినప్పుడు నా రోజు ఒక 2 అధ్యాయాలు తెలుగు, 2 అధ్యాయాలు ఇంగ్లీష్ చదువుతున్నప్పుడు ఆ అర్థం నా తెలుగు ఇంగ్లీష్ బైబుల్లో వ్యక్తం చేసేవాడిని. తెలుగు బైబుల్లో ఇంగ్లీష్ కొన్ని వర్డ్స్ తెలియనటువంటి అంటే కదా కొద్ది గట్టి పదాలు ఉంటాయి, వాటిని రాసుకునేటటువంటి. కాబట్టి బైబుల్ మనం బాగా చదివినట్లయితే అది ప్రొనౌన్సియేషన్ అనేటువంటిది కాదు, మనకి ఏమిస్తుందంటే బలము, శక్తి, ఆరోగ్యము, ఎముకల్లోకి మూలుగుల్లోకి దేవుని యొక్క వాక్యం అవుతుంది చూసుకోవడం లోనికి వెళ్ళిపోతుంది. దేవుని యొక్క వాక్యం లోనికి వెళ్ళినప్పుడు చక్కగా దేవుని యొక్క శక్తి చేత మనము, బలము చేత, ఆరోగ్యం చేత మనము నింపబడేటువంటి వారిగా మనం ఉంటాం. సరే, ఈ యొక్క వాక్యాన్ని మనం దయచేసి 23వ అధ్యాయం చదివితే అందరూ చదువుతాం. యెహోవా నా కాపరి, నాకు లేమి కలుగదు. పచ్చికల చోట ఆయన ప్రాణం చేస్తున్నాడు, శాంతికరంగా జనులను నడిపిస్తున్నాడు. నా ప్రాణంలో ఆయన శాంతిస్తున్నాడు, తన నామం బట్టి నీతి మార్గంలో నడిపిస్తున్నాడు. అలాంటి కాలంలో సంచరించను, ఏ అపాయములకు భయపడను. నీవు నా హృదయము, నీ గుడ్డు కలయు, నీ ధనము నన్ను
చెప్పినా దేవుని యొక్క సేవకు ఎన్నిసార్లు చెప్తూ మాట్లాడుతున్నా సరే ఆమె పెద్ద లక్ష్య పట్టేటువంటిది కాదు, ఆమె పెద్దగా పట్టించుకునేటువంటిది కాదు. కానీ ఒక రోజున పాస్టర్ గారికి ఒక ఫోన్ వచ్చింది. ఏమని గురించి ఫోన్ వచ్చిందంటే, అర్జెంటుగా మీరు రావాలి, హాస్పిటల్లో ఈ వ్యక్తి ఉన్నది, ఆమె చావు బతుకుల మధ్య కొట్లాడుతున్నది, కాబట్టి దయచేసి మీరు రండి అని ఈ యొక్క కుమార్తెలలో ఒక కుమార్తె ఫోన్ చేశారు. గౌరవ పాస్టర్ గారు పరిగెత్తుకు వెళ్ళారు. రాబోతున్నట్టు వెళ్ళి అక్కడ హాస్పిటల్లోకి వెళ్ళి చూస్తే ఆమె ఐసీయూలో ఉంది. అయితే ఆమె చావు బతుకుల మధ్యలో ఉన్నారు, అంటే చనిపోతుంది అనేటువంటి ఆ యొక్క డాక్టర్స్ గురించి చెప్పేశారు. ఈ టైంలో మనం ఏం చేయాలి? ఆమె మాట్లాడుతుంది. ఆ టైంలో మనం ఏం చేయాలి? నిలబడతలా? ఏం ప్రార్థన చేయాలి? ఏం చేయాలి? హిజ్కియానా? ఆమె హిజ్కియా కాదుగా. ఏం చేయాలి ప్రార్థన? ఇక్కడ ఎవరు చెప్తారు? ఎవరు? ఆమెలో రక్షణ పొందాలి. ఆమె దేవుడు ఆ టైంలో రక్షణ అనుభవిస్తాడు. లాస్ట్ మూమెంట్ నేను దొంగ ఎప్పుడు ఇచ్చాడు? లాస్ట్ చివరి మూమెంట్ లో మొదటి వాడు ఏమన్నాడు? నేను రక్షించుకుని మమ్మల్ని కూడా తెచ్చిపోయా, నువ్వు పెద్ద గొప్పవాడు అని చెప్తున్నావు కదా, నీకు నువ్వు రక్షించుకుని మమ్మల్ని కూడా. అప్పుడు రెండో పక్కన వాడు దొంగ ఏమన్నాడు? ఆయన అనేటువంటి ఏంటంటే, నీవు నీ రాజ్యంలో వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకో. నీవు నా రాజ్యంలో వచ్చినప్పుడు నన్ను వెంటనే ప్రభువు ఏమన్నాడు? నేను నీవు నాతో కూడా పరదేశంలో ఉంటావు. చూడండి, దేవుడు అలాంటి ప్రేమ కలిగిన వాడు అలా ఛాన్స్ ఇచ్చినాడు. అంటే అతని జీవితంలో మనం ఏం చూస్తామంటే, ఈ అండర్స్టూడ్ వాట్ హి ఈజ్, నేనేమై ఉన్నానో అని అతను గ్రహించేటటువంటి వాడుగా రెండో విధంగా ఉన్నాడు. నేను ఇలాంటి వాడు అని అతను అర్థం చేస్తున్నాడు. నేను పాపిని అనేటువంటి అండర్స్టాండింగ్ లోకి అతను వచ్చినాడు. మొదటి వాడు అతను దేవుడిని నమ్మేటువంటి వాడు కాలేదు, తన కండిషన్ ని తను అర్థం చేసుకునేటువంటి వాడు కాలేదు. కాబట్టి మనం చేయవలసినది ఏంటంటే, ఇలాంటి టైంలో ఎవరైనా సిక్ అయినప్పుడు, ఎవరైనా హాస్పిటల్లో ఉన్నప్పుడు, ప్రభా ఈ యొక్క వ్యక్తిని మీరు రక్షించండి, ముట్టండి, బాగు చేయండి, స్వస్థపరచండి అనేటువంటి రీతిలో వాటిని కాకుండా మనం చేయవలసినది ఏంటంటే, ప్రభా ఈ యొక్క వ్యక్తిని మీరు ఏం చేయాలనాలి? ఈ యొక్క వ్యక్తికి మీరు మార్పు దయచేయండి ప్రభు అనేటువంటిది మనం చెప్పాలి. ఈ వ్యక్తిని మీరు రక్షించండి అనేటువంటి రీతిలో మాట్లాడుతూ మనం చేయవలసినటువంటిది ఏంటంటే, ఆ వ్యక్తితో మనం మాట్లాడాలి. ఏమా ఎలా ఉన్నావు, నీ కండిషన్ ఏంటి, నువ్వు మారుమనసు పొందావా అని మనం అడగాలి. నువ్వు మారుమనసు పొందలేదు అన్నావు, మళ్ళీ కోపం వస్తుంది. నీ స్థితి ఏంటో నువ్వు తెలుసుకో. నువ్వు ఎలాంటి సిచ్యువేషన్లో ఉన్నావు నువ్వు తెలుసుకో. నీ హృదయాన్ని నువ్వు సరి చేసుకున్నావా? నువ్వు మారుమనసు పొందలేదా? పొందినావా? దేవునికి నీకు ఉన్నటువంటి అడ్డుపడలు ఏమున్నాయి? నీ పాపాలన్నీ కూడా సరి చేసుకున్నావా అని ఈ యొక్క పాస్టర్ గారు చేసేటువంటిది ఏంటంటే, ఆ లాస్ట్ మూమెంట్లో ఈమెతో ఏమా నువ్వు ఎలాగున్నావు, నీ హృదయాన్ని సరి చేసుకో అని ఆమెతో మాట్లాడుతూ 23వ కీర్తన చదువుతూ ఉన్నారంట. ఆయన చెప్తా ఉన్నప్పుడు ఈ యొక్క 4వ వచనంలోకి వచ్చినప్పటికీ, గాఢాంధకార లోయలో నేను సంచరించును, అపాయమునకు నీవు నాకు తోడయ్యుందువు, నీ దుడ్డు కర్రయు నీ దండమును నన్ను ఆదరించును. ఈ వాక్యాన్ని అగైన్ అండ్ అగైన్ ఆయన రిపీట్ చేస్తున్నప్పుడు, ఆమె వింటున్నప్పుడు ఈయన మొదట ఆమె చేతిని పట్టుకున్నప్పుడు చాలా చల్లబడిపోయినాయి. అంటే షీ లాస్ట్ హర్ హోప్ అన్నమాట. ఆమె నిరీక్షణ కోల్పోయినటువంటి స్త్రీ కాదు, నేను చనిపోబోతున్నాను అనేటువంటి ఆ యొక్క నిశ్చయితలోకి వచ్చేసింది. నేను ఇంకా బ్రతకను అనేటువంటి రీతిలోకి వెళ్ళిపోయింది. కానీ ఎప్పుడైతే ఈ యొక్క వాక్యాన్ని ఆయన చదివి గాఢాంధకారలో నేను సంచరించును, ఏ అపాయమును భయపడను నేను అనేటువంటి రీతిలో ఆయన చెప్తున్నప్పుడు, ఆమె చెయ్యి పట్టుకుని ప్రార్థన చేస్తూ చదువుతున్నప్పుడు ఈ యొక్క వాక్యాన్ని అగైన్ అండ్ అగైన్ వెన్ హీ వాజ్ రిపీటింగ్, స్లోగా ఆమె యొక్క చేతులు కొద్దిగా వేడి కలగడం అనేటువంటివి జరిగినాయట. అలాగనే అంతా కూడా జరిగి ఒక 2 hours అక్కడ ఉండి ఆయన ప్రార్థన చేసి ఆయన బయటకు వచ్చినప్పుడు వాళ్ళ బిడ్డలు ఎలా ఉన్నారండి ఏంటంటే ఓకే అనేటువంటి రీతిలో ఈయన చెప్పడం, వాళ్ళు మళ్ళా వెళ్ళి లోనకు వచ్చి బయటకు వచ్చి చెప్పింది ఏంటంటే,
మేము ఇందాక వెళ్ళినప్పుడు ఆమెలో స్పృహ లేదు, ఆమె కోమాల్లోకి వెళ్ళేటువంటి రీతిలో కనపడతా ఉంది, ఆమె రెస్పాండ్ అనేటువంటిది అవ్వలేదు. కానీ ఇప్పుడు మేము చూసింది ఏంటంటే చాలా చేంజ్ అనేటువంటిది వచ్చింది, ఆమెలో చాలా మార్పు అనేటువంటిది వచ్చింది, ఆమె చాలా యాక్టివ్గా అప్పుడు కనపడుతుంది. ఒక్కొక్కసారి మన జీవితంలో ఈ భయం ఏం చేస్తుందంటే భయం ద్వారా చావునకు లోనైపోతూ ఉంటారు. అలాంటి టైంలో ఈ యొక్క దేవుని యొక్క వాక్యము, ఈ యొక్క వాక్యం ఎస్పెషల్లీ ఈ 23వ కీర్తన మనం చాలాసార్లు మనం చదువుకుంటూ ఉంటాం. చదువుతారు మీరు ఎప్పుడైనా చదువుతారు? ఎప్పుడు చదువుతారు చెప్పండి? 6 వచనాలు ఈజీగా మనం దాన్ని దాచుకోవచ్చు, మనసులో దాచుకోవచ్చు. కాబట్టి మనము దేవుని యొక్క వాక్యాన్ని అది మన మూలుగలకు ఎముకలకు శక్తినిస్తుంది, బలమిస్తుంది. ఈ యొక్క వాక్యంలో మనం చూసినట్లయితే ఈ యొక్క అధ్యాయం ఏం చేస్తుందంటే మనందరికి కూడా చాలా ఇన్స్పైర్ చేసేటువంటి రీతిలో, మనల్ని బలపరిచేటువంటి రీతిలో, అలాగనే ఇది చాలా కంఫర్ట్ కూడా మనకి ఇస్తుంది, ఇన్స్పైర్ చేస్తుంది. గాఢాంధకార లోయలో సంచరించను, ఈ అపాయమునకు భయపడను అనేటువంటి రీతిలో దావీదు ఎక్స్పీరియన్స్ చేసినాడు. కాబట్టి ఆ లోనికి మనం వెళ్ళేటటువంటి వారిగా మనం కూడా దావీదు పక్షాన దేవుడు ఉన్నాడు, దావీదు నడిచినాడు, నేను కూడా నడుస్తాను, నేను భయపడను అనేటువంటి రీతిలో మనం వెళ్ళేటటువంటి వారిగా మనం ఉంటూ ఉంటాం. అలాగనే మాతో పాటు సీనియర్గా మా సాయక్స్లో మేము చదువుకునేటప్పుడు ఒక ఆవిడ ఉండేది, పద్మిని అని. ఆవిడ ఒకరోజు మేము మాట్లాడుకున్నప్పుడు ఆవిడ అదే చెప్పింది, ఇప్పుడు కొత్తనూరు చాలా డెవలప్ అయిపోయింది. ఆ రోజుల్లో మన బాబు వాళ్ళ ఇల్లు ఉంది కదా, కొత్తనూరు బాబు వాళ్ళ ఇల్లు కొత్తనూరు సెంటర్ నుంచి లెఫ్ట్ సైడ్కి వెళ్తాం, పెద్ద అపార్ట్మెంట్లు ఉంటారు వాళ్ళు. ఆ అపార్ట్మెంట్లో నుంచి అలా వెళితే సాయాక్స్కి 2 రోడ్లు ఉన్నాయి, దాని తర్వాత అంతా ఎంటీ ప్లేసే. మేము నడుచుకుంటూ వెళ్ళేటివాళ్ళం, నడుచుకుంటూ వెళ్ళడమే, మెయిన్ రోడ్ల నుంచి అలా నడుచుకుంటూ వెళ్ళేవాళ్ళం. మేము రోజు ఈ టీకి వచ్చేవాళ్ళం, మేము కొత్తనూరుకి నడుచుకుంటూ వచ్చేవాళ్ళం. ఆ రోజుల్లో ఏమి ఇక్కడ ఉండేది కదా, ఒకే ఒక షాప్ గుబ్బి క్రాస్లో ఉండేది 20 సంవత్సరాల క్రితం, 2002, 2003, 2004లో. సో ఆ టైంలో ఆమె అలా నడుచుకుని ఫ్రైడే ఈవినింగ్ మాకు ఫ్యామిలీ డిన్నర్ ఉండేది సాయాక్స్లో. మేమందరం ఫ్యామిలీస్ గ్యాదర్ అయ్యేవాళ్ళం. ఆ టైంలో ఈమె కూడా వస్తూ ఉండేటువంటిది. ఒకరోజున ఆమె వచ్చే టైంలో ఒక పాప, ఆవిడకి డియో క్లాస్మేట్ ఆ పిల్ల, ఆ పాపను తీసుకుని అలా నడుచుకుంటూ వస్తుంటే కుక్కలు వచ్చేసినాయి అంట. అటు నుంచి వచ్చేసింది, ఇటు నుంచి ఒకేసారి 10 కుక్కలు వచ్చేసినాయి. 10 కుక్కలు వచ్చినప్పుడు ఆమె ఇదే వాక్యాన్ని చెప్తా ఉన్నదంట. ఏమని చెప్తుంది? యెహోవా నా కాపరి, నాకు లేమి కలగదు, గాఢాంధకారలో నేను సంచరించను, ఈ అపాయమునకు భయపడను, నీవు నాకు తోడయ్యుందువు, నీ దుడ్డు కర్రయు నీ దండమును నన్ను ఆదరించును అనేటువంటి మాటలు ఆమె చదువుతున్నప్పుడు స్లోగా ఒక్కొక్క అలాగనవి వెళ్ళిపోయినాయి అంట. మన జీవితంలో కొన్నిసార్లు ఈ ఎక్స్పీరియన్స్ అనేటువంటిది మనం చేస్తాం. దేవుని యొక్క వాక్యంలో శక్తి ఉన్నది, దేవుని యొక్క వాక్యంలో బలం ఉన్నది, దాన్ని మనం విశ్వసించాలి. దేవుని యొక్క వాక్యాన్ని మన హృదయంలో దాచుకోవాలి. దేవుని యొక్క వాక్యం మన హృదయంలో పెట్టుకున్నప్పుడు ఆపత్కాలములో మనం మొరపెట్టేవారిగా, ప్రార్థన చేసేవారిగా, జడవని వారిగా, భయపడిన వారిగా, విశ్వాసముతో ముందుకు నడిచేటట్టు వారిగా మనము ఉంటాము. కాబట్టి ఈ యొక్క అధ్యాయంలో మనం చూసినట్లయితే, ఇందులో మనం చూసినట్లయితే మొదటి వచనం మనం ధ్యానం చేద్దాం. చదవండి ఒకసారి, మొదటి 2 వచనాలను ధ్యానం చేద్దాం. యెహోవా నా కాపరి, నాకు. ఇక్కడ దావీదు చెప్పేటువంటిది ఏంటంటే, ఇది రాసినటువంటి టైం కూడా అతను ఏదో ఎలాంటి టైంలో రాసి ఉంటాడని మనం అనుకుంటాం చెప్పండి. యాక్చువల్గా దావీదు గొర్రెల కాపరి, చాలా సంవత్సరాలు గొర్రెల కాపరిగా ఉన్నాడు, చాలా సంవత్సరాలు గొర్రెలు కాచినాడు. అతను మరీ చిన్నవాడుగా కాదు, ఒక వయసు వరకు కాచినాడు. బాలుడుగా ఉన్నప్పుడు కాచినాడు, కొద్దిగా పెద్ద అయిన తర్వాత కూడా గొర్రెలు కాచేటటువంటి వాడుగా దావీదు ఉన్నాడు. అంటే దావీదుకి ప్లస్ ఎస్పెషల్లీ ఆ ప్రాంతంలో ఉండేటువంటి వారికి, ఇశ్రాయేలు దేశంలో ఉండేటువంటి వారికి ఈ యొక్క గొర్రెలు మందలు అనేటువంటివి చాలా వాళ్ళకి దాని దగ్గరకు ఉండేటువంటివి. అందరూ కూడా కాపర్లుగా ఉండేటువంటి వారు, అంటే కాపర్లుగా వాటిని గొర్రెలు కాసేటువంటి విధానం అవన్నీ కూడా వాళ్ళకి బాగా ఆనవాయితీగా ఉండేటువంటిది అనమాట ఇశ్రాయేలు దేశంలో. అయితే దావీదు ఈ యొక్క కీర్తన ఎప్పుడు రాసినాడు అనేటువంటిది కొంతమంది స్కాలర్స్ చెప్పేది ఏంటంటే, నా శత్రువుల ఎదుట నీవు నాకు భోజనము సిద్ధపరచుదువు, నూనెతో నా తల అంటి ఉన్నావు. ఈ యొక్క వర్షను బట్టి స్కాలర్స్ చెప్పేటువంటిది ఏంటంటే, దావీదు తన యొక్క కుమారుడైనటువంటి అబిషాలోముకు
బట్టి దావీదు తరమబడుతున్నటువంటి వాడుగా ఉన్నాడు. తెలుసు కదా మనందరికీ. అబషాలోము ఏం అయ్యాడు? దావీదును తరిమినటువంటి వాడుగా అయినాడు. తన సొంత కుమారుడే. కానీ ఒకనొక టైంలో నేను రాజ్యాన్ని నేను పాలించాలి అనేటువంటి రీతిలో దావీదు అబషాలోము ఏం చేశాడంటే తాను దావీదుకి అగెనెస్ట్ అయిపోయినాడు. సో ఆ టైంలో ఈ యొక్క అబషాలోము చేసేటువంటి పని ఏంటంటే నేను సింహాసనాన్ని ఎక్కాలి అనేటువంటి రీతిలో కొంతమందిని అక్కడ తన పక్షం ఉండేటువంటి వారిని పోగు చేసుకుని తన గురించి ప్రైజ్ చేయటం బిగించేసినాడు. తన గురించి చెప్పుకుంటూ బిగించేసినాడు. తన గురించి యొక్క బోర ఓదించడం అనేటువంటిది బిగించేసినాడు. అప్పుడు దావీదుకు భయపడి దావీదు పారిపోయేటువంటి వాడుగా ఉన్నాడు. అబషాలోము తన కుమారుడైన అబషాలోమును బట్టి దావీదు పారిపోయేటువంటి వాడుగా ఉన్నాడు. అలాంటి టైంలో దావీదు ఆ అరణ్యంలోకి వెళ్ళి ఫిలిస్తీన్ల దేశానికి అక్కడికి వెళ్ళాడు. ఆ ఫిలిస్తీన్ల దేశానికి వెళ్ళినప్పుడు యాక్చువల్గా ఇశ్రాయేలుకి ఫిలిస్తీన్లకి ఎలా ఉంటుంది? వైరం ఉంటుంది. ఇశ్రాయేలుకి ఫిలిస్తీన్లకి వైరం ఉంటుంది. కానీ ఇతను ఆ ఫిలిస్తీన్ల దేశానికి వెళ్ళినప్పుడు దావీదును వాళ్ళు కూర్చోబెట్టారంట. కూర్చోబెట్టి వారు ఆయనకు భోజనాన్ని పెట్టినటువంటి వాడుగా ఉన్నారు. ఇతను పోరాడినటువంటి వాడుగా ఉన్నాడు. వారితో ఫైట్ చేసేటటువంటి వాడుగా ఉన్నాడు. కానీ ఇతను విషయంలో ఆ టైంలో మనం ఏం చూస్తామంటే దావీదు అలాంటి సిచ్యువేషన్లో తన శత్రువుల ఎదుట దేవుడు తనకి భోజనాన్ని సిద్ధపరిచేటటువంటి వాడిగా ఉన్నాడు. ఫిలిస్తీన్లు వారికి ఇశ్రాయేలుకి పడదు. కానీ దేవుడు ఏం చేశాడంటే దావీదుకి అక్కడ భోజనాన్ని ఏర్పరిచేటటువంటి వాడు. కాబట్టి ఇలాంటి భయంకరమైన సిచ్యువేషన్లో తను ఒక గొర్రెల కాపరిగా ఈ యొక్క అధ్యాయాన్ని ఈ కీర్తనను తను రాసినటువంటి విధానాన్ని మనము చూస్తాం. అలాంటి భయంకరమైన సిచ్యువేషన్ అంటే భయభ్రాంతులుగా ఫిలిస్తీన్లు ఎప్పుడైనా తను చంపేయచ్చు. కాబట్టి ఇక్కడ దావీదు చెప్పేది ఏంటంటే నా శత్రువుల ఎదుట నీవు నాకు భోజనాన్ని సిద్ధపరుస్తున్నావు. ప్రియమైన దేవుడు అలాంటి దేవుడు. దేవుడు అలాంటి కార్యాలు జరిగించేటటువంటి వాడు. మన శత్రువుల ఎదుట మన శత్రువులు మనకు మిత్రులుగా చేసేటటువంటి వాడు. వారు మిత్రులుగా అయినారు కాబట్టి దావీదుకి భోజనాన్ని అక్కడ సిద్ధం చేసేటటువంటి వారు ఉన్నారు. అయితే ఈ యొక్క మొదటి వచనాన్ని మనం చూసినట్లయితే యెహోవా నా కాపరి నాకు లేమి కలగదు. నా కాపరి అంటే దావీదు చెప్పేటువంటిది ఏంటంటే దేవుడు నాకు కాపరిగా ఉంటాడు. హీజ్ ఎ షెపర్డ్. ఆయన నాకు కాపరి, నన్ను నడిపించేటువంటి వాడు. అంటే ఆయన కాపరి, ఈయన ఏంటంట దావీదేంటి చెప్పాలి? ఏంటి ఆయన? గొర్రె. ఆయన గొర్రె కాబట్టి ఆయన కాపరిగా ఉంటాడు. ఆయన గొర్రె కాకపోతే కాపరి అవుతాడా? గొర్రెకి ఆయన కాపరి. అంటే ఈయన దేవుడు నాకు కాపరిగా ఉన్నాడు. నేను ఆయన యొక్క గొర్రెను. నేను ఆయన యొక్క గొర్రెను. ఒకవేళ దావీదు కనుక ఒక గాడిదో లేకపోతే గొర్రె కాకుండా ఇంకొకటి అయితే కాపరి కాస్తాడా? గొర్రెలు కాచేటట్టు వాడు కదా. గొర్రెలు కాపరి గాడిద కాపరి అనేటువంటిది వస్తుంది. అక్కడ గాడిద కాపరి అనేటువంటిది ఉంటుంది. లేకపోతే బఫెలోకి ఇంకోటి వస్తుంది. కానీ ఇక్కడ దేవుడు దావీదు చెప్పేటువంటిది తనకు అండర్స్టాండింగ్ బట్టి ఏంటంటే యెహోవా నా కాపరి నాకు లేమి కలదు. నాకు నా దేవుడు నా కాపరిగా ఉంటాడు. నేను ఆయన యొక్క గొర్రెను. అయితే ఇక్కడ మనం రెండు విషయాలు మనం చూద్దాం. మొట్టమొదటి ఏంటంటే ఇతను దావీదు గొర్రెగా అక్కడ ఉన్నాడు. అంటే దావీదుకు ఉన్నటువంటి లక్షణాలు ఏంటి? దావీదుకు ఉండేటువంటి గొర్రెకు ఉండేటువంటి లక్షణాలు ఏంటి? దేవుడు ఏం చేస్తాడు అనేటువంటి ఈ రెండు విషయాలు మనం ధ్యానం చేద్దాం. గొర్రెలుగా ఏమవుతారు, గొర్రెలుగా ఎలా ఉంటారు, అలాగనే దేవుడు ఎలాగో మనకు సహాయం చేస్తారు. మొట్టమొదటి మనం చూసినట్లయితే ఈ యొక్క గొర్రెలకు ఉండేటువంటిది ఏంటంటే వేరే జంతువులు మనం కంపేర్ చేసినట్లయితే బఫెలోస్ గేదెలు కానీ తర్వాత ఎద్దులు కానీ ఆవులు కానీ కుక్కలు కానీ గాడిదలు కానీ ఇతర జంతువులతో మనం కంపేర్ చేసినట్లయితే ఈ యొక్క గొర్రెకు ఉండేటువంటిది ఏంటంటే చాలా మృదు స్వభావి. ఎలా ఉంటుంది? అది చాలా మృదువుగా ఉంటుంది. అవి ఎక్కడ కూడా ఈ యొక్క గొర్రె ఫైట్ చేయటం చూడం. ఆ గొర్రెల్లో గొర్రె పోతుంటుంది, ఒకటి గొర్రె పోతుంటుంది. అంతేగాని మ్యాక్సిమం గొర్రె పోతుల్లో కూడా కొన్ని గొర్రెలే ఫైట్ చేసేటువంటివి ఉంటాయి. దాని గురించి తర్వాత చూద్దాం. అయితే ఎక్కువగా గొర్రెలకు ఉండేటువంటిది ఏంటంటే మృదువుగా ఉంటాయి. అవి ఎక్కడ కూడా ఫైటింగ్ అనేటువంటిది వాటికి ఉండవు. అవి వేరే వాటి తరమత అనేటువంటిది ఎక్కడ కనపడదు. గొర్రెలు ఎక్కడ మీరు చూడండి, ఒకసారి గొర్రెల దగ్గరికి వెళ్ళిపోండి, మీరు ఒకసారి ఆలోచించండి. ఒక షెపర్డ్ బాయ్గా లేదంటే గొర్రెల మన మంద అంటే టైంలో గొర్రెలు మీరు ఆలోచించండి. మీరు అందరూ చూసుంటారు కదా, గొర్రెలు చూసారా? చూడనటువంటి వాళ్ళు ఎవరు ఉన్నారా? గొర్రెలు చూసారా? చేతులు ఎత్తట లేడీస్ ఎవరు? ఒక గొర్రెను తీసుకొస్తే బాగుంటుంది. ఒకసారి పెంచా నేను ఒకటి.
ఇక్కడ పెట్టి ఒక గొర్రెను ఈ పిల్లలు సరిగ్గా చూడలో కుక్కలు తినేసినాయి. అది మృదువు కాబట్టి దాన్ని తినేసింది ఆ గొర్రెని. చిన్న చిన్న గొర్రె పిల్లది, తెల్లగా చక్కగా ఉండేది, మా వెనకాల తిరిగేది. ఆ పిల్లలు కింద గర్ల్స్ అక్కడ ఉన్నప్పుడు వాళ్ళ దగ్గర పెడితే వాళ్ళు రోజు లోన పెట్టేవాడు. ఆ రోజున దాన్ని లోన పెట్టలా. పొద్దున్న చూస్తే దాని యొక్క బొచ్చు కొద్ది కనపడుతుంది, బ్లడ్ కూడా లేదు, ఎక్కడ కనపడలా. అంటే కుక్కలు వచ్చి దానికి ఫైట్ చేసేటువంటి గుణం లేదు, పారిపోయేటువంటి గుణమే, బెదిరించేటువంటి గుణం లేదు, బెదిరేటువంటి గుణమే గొర్రెకుండేటువంటిది. బెదిరి కొట్టేటువంటి గుణం ఉండదు గొర్రెకు. లోబడేటువంటి స్వభావము, దానికి మృదువైనటువంటి స్వభావము గొర్రెకు ఉండదు. కాబట్టి ఇక్కడ దావీదు గొర్రె గురించి చెప్పేటువంటిది విషయాన్ని మనం గ్రహించాల్సి ఏంటంటే, ఆ గొర్రెకు ఉండేటువంటి స్వభావము మృదువైనటువంటి స్వభావము. దానికి ఉండేటువంటి స్వభావం ఏంటంటే లోబడేటువంటి స్వభావం, లోబడుతుంది. అందుకనే మనం యేసు ప్రభు వారి గురించి కూడా మనం చూస్తాం. ఏమని చూస్తాం? బొచ్చు కత్తిరించి వాని యొద్ద మౌనముగా ఉండునట్లు, గొర్రె బొచ్చు కత్తిరించి వాని యొద్ద మౌనముగా ఉండునట్లు ఆయన నోరు మెదవలేదు. ఒక్క మాట కూడా ఆయన ఎదురుగా చెప్పడం అనేటువంటిది చేయలేదు. ఆయన లోబడినటువంటి వాడిగా ఉన్నాడు. కాబట్టి ఈ యొక్క గొర్రెకు ఉండేటువంటి స్వభావము లోబడేటువంటి స్వభావం. అందుకే మనం కొన్నిసార్లు మనం చూస్తాం, కొన్ని వీడియోస్లో కూడా చూస్తూ ఉంటాం. కొంతమంది షెపర్డ్స్ ఏం చేస్తూ ఉంటారంటే, వాళ్ళు అలా వింటూ ఉంటారు. వాళ్ళకి ఈ యొక్క డాగ్స్ ఉంటాయి. ఏంటి ఆ కుక్కలో? జర్మన్ షెపర్డ్స్ ఉంటాయి. జర్మన్ షెపర్డ్స్ బాగా కుక్కలను కాస్తూ ఉంటాయి. జర్మన్ షెపర్డ్ బాగా కాస్తాయి. మీరు చూడండి, కొన్ని కోట్లు మనం చూస్తాం, వాళ్ళకి చిన్న చిన్న బళ్ళు ఉంటాయి. దాని గొర్రెలందరినీ తోలికి వెళ్తారు. అవి అటు కంచికి అవతల పక్కకు కానీ ఇటు పక్కకు కానీ వెళ్తుంటే ఈ యొక్క షెపర్డ్ ఏం చేయడు, గొర్రెల కాపరి ఏం చేయడు, ఈ కుక్కలే పరిగెత్తికి వెళ్ళిపోతాయి. చూసారా మీరు ఎప్పుడన్నా? ఈ కుక్కలు వెళ్ళి ఏం చేస్తాయంటే గట్టిగా అరిచేస్తాయి. ఇవి వెళ్ళిన వెంటనే గొర్రెలు లైన్లోకి వచ్చేస్తాయి. నేను ఒకసారి చూశాను, టైం అయిపోయింది, సాయంత్రం, బండి రెడీగా ఉంది, షెపర్డ్ కొద్ది దూరంగా ఉన్నాడు, 6 అయిపోయింది. 6 అయ్యే టయానికి ఈ యొక్క షెపర్డ్, ఈ జర్మన్ షెపర్డ్ ఏం చేస్తుందంటే మొత్తాన్ని తోలేస్తుంది. పైనుంచి కింద ఇటు ఒక దారి ఉందన్నమాట. ఆ బండికి 4 టైర్లు ఉన్నటువంటి బండి ఉంది. ఆ బండిలోకి వెళ్తుంది, దగ్గర దాకా దాని వెనకాల వెళ్తుంది. ఈ గొర్రె వెళ్ళి ఆ బండి మీద ఎక్కేస్తుంది. ఒకవేళ మరి ఇంకొక దారిలోంచి దిగుతుందా, ఇటు నుంచి వెళ్ళి అటాక్ చేస్తుంది, టక్మని వెళ్ళిపోతుంది. గొర్రె ఏం చేస్తుంది? కూకో చెప్పట్లే, ఎదురు తిరగడం లేదు, వెళ్తుందే కూర్చుంది. షెపర్డ్ ఎక్కడో దూరాన్ని ఉన్నాడు, కానీ ఈ యొక్క జర్మన్ షెపర్డ్ ఏం చేస్తుందంటే మొత్తాన్ని ఎక్కిచ్చేసింది. లోబడేటువంటి స్వభావం గొర్రెకు ఉండేటువంటిది, లోబడేటువంటి స్వభావం. అలాగనే గొర్రెలు ఏం చేస్తారంటే కొన్నిసార్లు గొర్రెలు ఈ యొక్క ఒకవేళ తప్పిపోయినట్లయితే ఆ గొర్రెలు ఏం చేస్తారు? దానికి ఒక కర్ర ఉంటుంది, యజమానుడి దగ్గర ఒక కర్ర ఉంటుంది. ఆ కర్ర ఎలా ఉంటుంది తెలుసుగా మనకి? పాత గొడుగు కర్ర తెలుసుగా. కొత్త స్టైల్ గొడుగు స్ట్రైట్గా ఉంటుంది, పాతకాలం గొడుగు ఇలా కనపడుతుంది, అంటే ఇలా జరుగుద్ది అనమాట, జే లాగా ఉంటుంది. ఆ యొక్క గొర్రెకు ఏం చేస్తాడు? అతని దగ్గర ఉంటుంది అది. ఇది కనుక అటు ఇటు వెళ్తుంది అనుకోండి, ఒకవేళ కుక్క లేదు, అప్పుడు ఏం చేస్తాడు? ఇటు వెళ్ళినప్పుడు ఎక్కడన్నా కంపలో దూక్కుంది అనుకోండి, కంపల్లోకి వెళ్ళిపోతాయి గొర్రెలు. అలా వెళ్ళినప్పుడు ఆ కంపల్లో కనుక ఇరుక్కుంది అనుకోండి, ఆ కర్ర పెట్టి అతను దాన్ని లాగుతాడు అనమాట. ఆ లాగినప్పుడు వెంటనే అది వెనక్కి వచ్చేస్తూ ఉంటుంది. ఇక గొర్రెకు ఉండేటువంటి స్వభావం ఏంటంటే మృదువైనటువంటి స్వభావముగా ఎదురు తిరగడం అనేటువంటిది ఉండదో, అలాగనే ఈ గొర్రెలు ఏం చేస్తాయంటే ఫాలో అవడం అనేటువంటిది చేస్తాయన్నమాట. ఫాలో అవుతాయి. ఇక్కడ మనం చూసినట్టయితే మీరు మందలు చూడండి, గొర్రెల మందలు ఏం చేస్తాయంటే అవి అన్నిటినీ మీరు ఎద్దులు ఎప్పుడన్నా గేదెలు ఎప్పుడన్నా తోలేరా? గేదెలను ఎప్పుడన్నా తోలేరా? ఎక్స్పీరియన్స్ లేదు. ఒక 10 ఎకరాలు కొని అందుట్లో గేదెలు, ఎద్దులు, గొర్రెలు, కోళ్ళు, కుక్కలు అన్నీ పెట్టి మనం అందరం అక్కడికి వెళ్ళి ఒక్కొక్కరోజు ఒక పని చేపిస్తూ ఉంటే మనకు అర్థమవుతుంది. నేను చిన్నప్పుడు తోలేవాడిని. మాకు పొలాలు ఉండేవి. సమ్మర్లో అక్కడికి వెళ్ళేవాళ్ళం. తర్వాత ఈ యొక్క సంక్రాంతి హాలిడేస్కి వెళ్ళేవాళ్ళం. వెళ్ళినప్పుడు కుప్పను ఊర్చేవారు. తెలుసుగా కుప్పలు అంటే? రైసు కట్టలు కట్టేవాళ్ళు. ఏంటయ్యి? పనలు. కరెక్ట్, పనలు. కొద్దిగా ఉన్నట్టున్నారు మన వాళ్ళు. పనలు అక్కడ వేసేవాళ్ళు, కింద వేసి ఒక బంతిలా కడతారు. 4 ఆవుల్ని లేకపోతే 4 గేదెల్ని.
కట్టి ఇలా ఒకదాని తర్వాత ఒక బంతి ఒకదాని ఒక బ్యాచ్ తర్వాత తిరుగుతూ ఉండాలి. వాటి వెనకాల మనం తిరుగుతూ ఉండాలి. అలాగనే గేదెలు కాయటానికి వెళ్ళినప్పుడు కూడా దాని వెనకాల మనం వెళ్ళాలి. కర్ర ఒకటి పట్టుకోవాలి, బండి ఏదైనా వాటర్ బాటిల్ ఒకటి పెట్టుకోవాలి. వాటర్ బాటిల్ కాదు, ఆ రోజుల్లో కాయ అనేవాళ్ళు. బ్లాక్ దేంట్లో దాని మట్టి దాంతో ఒకటి ఉండేటువంటిది, తాబేటి కాయ అనేవాళ్ళు. తాబేటి కాయ వెనకాల వేసుకుని ఒక కర్ర పట్టుకుని వెళ్ళేవారు. ఇదేనికి గేదెలు కాయటానికి కానీ ఆవులు కానీ వెళ్ళినప్పుడు వెనకాల వెళ్తూ ఉండేటటువంటి వారు అనమాట. అయితే ఈ యొక్క గేదెలకి ఆవులకి ఎద్దులకి వెనకాల నుంచి వెళ్ళాలి. కానీ గొర్రెలకి ఏమవుతాయి అంటే ముందు నడవాలి. ముందు నుంచి నడిచేటవాడు కాపర్ ఏం చేస్తాడంటే ముందు నుంచి నడుస్తూ ఉంటాడు. ఆయన కర్ర ఎట్ట పెట్టుకుంటాడు, వాటర్ బాటిల్ పెట్టుకుంటాడు, నడుస్తూ ఉంటాడు. అలాగనే ఈ యొక్క గొర్రెలు ఆ గొర్రె కాపరి వెనకాల ఒకదాని తర్వాత ఒకటి నడిచిపోతూ ఉంటుంది. ఒకదాని వెనకాల ఒకటి నడుస్తుంది. ఒకటి నడుస్తూ ఉన్నప్పుడు వెనకాల కొన్నిసార్లు ప్రతి మీ మందలో చూడండి ఒక కాపరు ఉన్నాడు. అక్కడ మెయిన్ కాపర్ ఒక ఆయన ఉంటాడు, వెనకాల కొంతమంది ఉంటారు. వెనకాల ముందు నడుస్తాడు, వెనకాల కొంతమంది ఉంటారు. ఎందుకని? ఇవి అటు ఇటు వెళతాయని కాదు, వెనకాల నుంచి కొన్ని తోడేళ్ళు వస్తాయేమో, వెనకాల నుంచి వేరే ఏమన్నా వస్తాయేమో, వెనకాల నుంచి ఏదన్నా వేరే వాళ్ళు ఈ గొర్రెనే ఉంది టక్ మనం పట్టుకోవచ్చు, సంచిలోకి ఇచ్చేయచ్చు, సంచిలో పెట్టుకోవచ్చు. అది ప్రాబ్లం కాదు. అది అరవదో ఏమన్నది అంటే సరిపోతుంది. సో దొంగతనం జరగకుండా ఈ యొక్క గొర్రెని ఏం చేస్తారంటే గొర్రెల మంద వెనకాల మరికొంతమందిని పెట్టేటువంటి దాన్ని మనం చూస్తాం. అంటే ఏ యొక్క గొర్రెల మందల్లో కూడా ఎప్పుడు కూడా మనం ఏం చూస్తామంటే 3-4 మందలు వెళ్తూ ఉంటాయి. నా మంద ఒకటి, నీ మంద ఒకటి, వాళ్ళ మంద ఒకటి, వీళ్ళ మంద ఒకటి, అందరి మందలు వెళ్తూ ఉంటాయి. ఈ గుంపుగా అందరు కలిసి వెళ్తూ ఉంటారు. ఎక్కడికి వెళ్ళినా సరే మెయిన్ ఆయన లీడ్ చేసేటట్టు ఆయన ఇళ్లలో ఒక ఆయన నడిపిస్తూ ఉంటారు వాళ్ళ ఊరు నుంచి. రిమైనింగ్ అందరూ కూడా ఈ మందల వాళ్ళు వెనకాల నడవటం అనేటువంటి జరుగుతూ ఉంటుంది. అయితే ఇక్కడ మనం చూసేటువంటిది ఏంటంటే ఈ కాపరి వెనకాల మంద అనేటువంటిది నడవటం అనేటువంటిది జరుగుతుంది. కాపరి ఎటు నడుస్తాడో మంద కూడా అటే నడవటం అనేటువంటిది జరుగుతుంది. ఇది మనం చూసినట్టయితే ఇక్కడ మనం చూసినట్టయితే ఈ గొర్రెకు ఉండేటువంటి అదే స్వభావం, యేసయ్య నోరు తెరవనటువంటి స్వభావం. దావీదు అనేటువంటిది ఏంటంటే నేను అన్నాడు. ఏమంటాడు? యెహోవా నా కాపరి, నీవు నేను మనం కూడా కావాల్సినటువంటిది ఏంటంటే మనకి ఇలాంటి స్వభావం కావాలి. ఏం స్వభావము? మృదు స్వభావం, ఎదురు తిరిగేటువంటి స్వభావం కాదు, ఫైటింగ్లు చేసేటువంటి స్వభావం కాదు, పారిపోయేటువంటిది ఏదైనా ఉండాలనుకోండి, దుష్టుడు వచ్చాడు ఎవడన్నా, మనం ఏం చేయాలి? నిదానంగా పక్కకి వెళ్ళిపెట్టే వారిగా మనం ఉండాలి. అంతేగాని వాళ్ళ వెనకాల వాళ్ళ వైపు చూసి ఫైట్ చేయటం, వారి వ్యతిరేకంగా మనం అరవటం అనేటువంటిది దేవుని బిడ్డలుగా మనం చేసేటటువంటి వారిగా మనము ఉండకూడదు. వారికి కొన్నిసార్లు మనం చూస్తాం. ఇవాళ రేపు మీరు సోషల్ మీడియాలో చూడండి, ఎక్కడో ఎన్నో ఆర్గ్యుమెంట్స్ వచ్చేస్తున్నాయి. అలాగనే కొంతమంది క్రైస్తవులే అసూయ వచ్చి ద్వేషం వచ్చేస్తుంది దినాల్లో. వాళ్ళ చర్చి బాగుంటుంది, ఈయన చర్చి బాగుంటుందా. ఈ స్వభావాలు మనలో ఉంటే ఈ చర్చే బాగుపడుతుంది. ఆయన చర్చికి వెళ్తున్నారంటే ఆయన గురించి అగెనెస్ట్గా రాయటం, వీళ్ళ చర్చికి వెళ్తున్నారంటే వీళ్ళ గురించి అగెనెస్ట్. దేవుడు బిడ్డలుగా ఉంటూ కూడా వీళ్ళలో ఫైటింగ్ వచ్చేస్తుంది. మృదు స్వభావం అనేటువంటిది ఉంటుందా, తగ్గించుకునేటువంటిది విధానం ఉంటుందా, పోట్లాటలు అనేటువంటిది అగెనెస్ట్గా ఒకరికి వ్యతిరేకంగా ఒకరు నడుచుకోవడం అనేటువంటిది, ఈ యొక్క గొడవలు కలిగినటువంటి రీతిలో సంఘాలు అయిపోతున్నాయి ఈ దినాల్లో. దేవుని బిడ్డలుగా మనకు కావాల్సినటువంటిది ఏంటంటే మనము ఎల్లప్పుడూ కూడా మనము మృదు స్వభావం కలిగేటువంటి వారుగా, గొర్రెకు ఉండేటువంటి స్వభావం, లోబడేటువంటి మనస్సు, ఆ యొక్క కాపరి వెనకాల నడిచేటువంటి విధానం కలిగేటువంటి వారుగా మనము ఉండాలి. ఈ యొక్క గొర్రెలకు ఉండేటువంటిది ఏంటి? నడుస్తూ ఉంటాయి కాపరి. అందుకనే కాపరులు లేక జనాలు ఏమైపోయారు? చెదిరిపోయేటువంటి వారుగా ఉన్నారు. ఆ దినాల్లో మనం చూస్తాం. అందుకనే దేవుడు పాత నిబంధనల గ్రంథంలో కూడా మనం చూస్తాం. మొదట దేవుడే నడిపించినాడు ఇశ్రాయేలు వారిని. దేవుడు వారిని ఎలా నడిపించినాడు? మాట్లాడుతూ వచ్చారు. మోషేతో మాట్లాడినాడు. సృష్టి తర్వాత అవన్నీ జరిగిన తర్వాత మోషేని ఏర్పరచుకున్నాడు. ఈ గొప్ప అబ్రహాము తర్వాత ఆ జనాంగంగా అయిపోయిన తర్వాత ఈ ప్రజల వారిని విడిపించడానికి దేవుడు తనే పగటికి మేఘస్తంభం, రాత్రి అగ్రస్తంభం నుండి వారిని బయటికి నడిపించేటట్టు వాడు కూడా. దేవుడు వారిని నడిపించేవాడు. కొంతకాలం తర్వాత న్యాయాధిపతులు వాళ్ళకు వచ్చినారు. వేరే ప్రాంతాల్లో రాజులు ఉండేటట్టు వారు, కానీ ఇశ్రాయేలుకు మాత్రము న్యాయాధిపతులు వచ్చేటట్టు వారు. దాని తర్వాత మొదట ప్రవక్తలు ఎట్టేటి వారు ఉన్నారు. ప్రవక్తలు దేవుని యొక్క వాక్యము
దే వర్ ఇన్స్పైర్డ్ బై ద హోలీ స్పిరిట్. ఆ దినాలలో పాత నిబంధనలో దేవుని యొక్క వాక్యము చేత ఇన్స్పైర్ అయ్యి దేవుని యొక్క వాక్యం అందించేవారు. దాని తర్వాత మనం చూస్తున్నాం, ఈ యొక్క ప్రవక్తల తర్వాత ఎవరు వచ్చారు? న్యాయాధిపతులు వచ్చినారు. న్యాయాధిపతులు వచ్చిన తర్వాత వారు కొంతకాలం తర్వాత వారు దేవుని మాటకు లోబడేటటువంటి వారిగా ప్రజలు ఉన్నప్పుడు, అప్పుడే అదే టైంలో సమూయేలు చెప్తాడు. సమూయేలుతో దేవుడు అంటాడు, వాళ్ళు నీ మాట వెంటలా, వాళ్ళందరూ కూడా కలిసి మాకు రాజు నియమించన్నారు. అప్పుడు ఫస్ట్ సభలను నియమించే టైంలో సమూయేలు చేసినటువంటిది ఏంటంటే, ఆయన దేవుని దగ్గరికి వెళ్ళినప్పుడు దేవుడు చెప్పినాడు, వాళ్ళు నీ మాట వాళ్ళు వినటం లేదు. నీ మాట కాదు, వాళ్ళు నా మాట వినటం లేదు. నువ్వు కాదు ఇక్కడ సబ్జెక్టు, నా మాట వారిని విన్నటువంటి వారికి ఉన్నారు. కాబట్టి నీవు ఒక రాజున వారికి, దేవుడు అలాగున వారిని నడిపిస్తూ వచ్చేటట్టు వాడు. కాబట్టి ఆయనను మనం వెంబడించేటట్టు వారిగా మనం ఉండాలి. అంటే ఎవరైతే మనం నడిపిస్తున్నారో, ఒక కాపరి మనం నడిపిస్తున్నప్పుడు మందగా మనం ఏంటంటే అది ఫాలో అయ్యేటట్టు వారిగా మనము ఉండాలి. అందుకని కాపరులేటువంటి జనాలు ఏమైపోతారు? అటు ఇటు వెళ్ళిపోతారు. నేను కూడా అటు ఇటు వెళదామని అనుకున్నప్పుడు దేవుడు నాతో చెప్పాడు, అరే నేను నీకు ఒకటి ఇచ్చా, సంఘాన్ని ఇచ్చినాను, నీవు నా గొర్రెలు నువ్వు, నా మందను నువ్వు మేపన్నాడు దేవుడు. నేను ఎక్కడికో వెళ్ళాలని ఆలోచన చేసినప్పుడు దేవుడు డైరెక్ట్గా నాతో మాట్లాడాడు, నువ్వు అటు ఇటు వెళ్ళొద్దు, నువ్వు అటు ఇటు వెళ్ళొద్దు. నాకు దుబాయ్ కాదు, సౌదీ ఎక్కడ ఒక ప్లేస్లో, ఖతార్లో అనుకుంటా, ఒక చర్చిలో నన్ను రమ్మన్నప్పుడు నేను ప్రార్థన చేశాను. అక్కడ అన్నీ ఇస్తా అన్నారు, రూమ్ అంటే ఉండటానికి ఇల్లు ఇస్తా అన్నారు, పిల్లలకు చదువు ఇస్తా అన్నారు, కారు ఇస్తా అన్నారు, 2 లక్షలు శాలరీ ఇస్తా అన్నారు. 4 రోజులు ఇస్తానని చెప్పినప్పుడు నాకు కూడా ఒక బాగుంటుందేమో అనిపించింది. కానీ ప్రార్థన చేసి, ప్రభా ఎలా ఉంటుంది నీ చిత్తం అని చేసినప్పుడు దేవుడు డైరెక్ట్గా మాట్లాడినాడు. ఎవరు మాట్లాడు? నా మందను నువ్వు, నేను ఇచ్చినటువంటి మందను నువ్వు కాయి అని దేవుడు చెప్పినాడు. కాబట్టి కాపరులు లేనప్పుడు, అందుకని నేను మీకు అనేక సార్లు ఫోన్ చేస్తూ ఉంటాం మేము. ఎందుకు? ఎలా ఉన్నావు, ఎక్కడున్నావు, ఎప్పుడు వస్తున్నావు, ఎలా ఉంది నీ సిచ్యువేషను. ఒక వారం కనపడలేదనుకో, మరొక వారం కనపడలేదనుకో, ఫోన్ చేయటం, మాట్లాడటం. ఎందుకని? అలా ఫోన్ల ద్వారా చాలామంది మీరు కంటిన్యూటీ అయినారు. ఆ ఫోన్లు లేకపోతే మీరు అలా అయిపోయేటట్టు వారు. చూడండి, ఇక్కడ ఉన్న వాళ్ళు ఎవరు ఉన్నారో, మీకు ఫోన్ చేసిన వాళ్ళు ఎవరు ఉన్నారో, నేను మీకు ఫోన్లు చేసి రప్పించిన వాళ్ళు ఎవరు ఉన్నారో, మిమ్మల్ని అగైన్ అండ్ అగైన్ నేను చేశాను మీకు. ఎవరు ఉన్నారో అటెండ్? 2 ఉన్నారు ఇక్కడ. ఇంతకుముందు ఉండేవాళ్ళు కొంతమంది, వాళ్ళు చెప్పేటోడు పద్దాక వాళ్ళు అనుకునేవాళ్ళంట, సండే వచ్చిందంటే అంకుల్ ఫోన్ చేస్తారా అనుకున్నాడు. 3 ఉండేవారు ఇక్కడ, ఆనంద్, అనిల్, వాళ్ళ అన్నయ్య. వీళ్ళకి వాళ్ళు ఎక్కడో దూరంగా ఉండేవాడు. ఈవెన్ సీన్ కూడా దూరంగా ఉండేవాడు, కానీ సీన్ కంటిన్యూగా వచ్చేవాడు, కంటిన్యూగా ప్రార్థనకు వచ్చేవాడు. సో ఇలాగున కాపరులు లేనప్పుడు ఏమవుతారంటే మంద అటు ఇటుగా అయిపోతూ ఉంటారు. కాబట్టి ఇక్కడ దేవుని యొక్క వాక్యం చెప్తుంటే, గొర్రెకు ఉండేటువంటి లక్షణం ఏంటంటే ఫాలో అవటం. మనము కూడా దేవుని యొక్క బిడ్డలుగా మనము దేవుని యొక్క వాక్యము చేత మనల్ని ఎవరైతే నడిపిస్తున్నారో మనము అలా నడిచేటట్టు వారిగా మనం ఉండాలి. ఎక్కడైతే మనము ఎదురు తిరిగేటువంటి స్వభావం ఉంటుందో, లోబడేటువంటి స్వభావం ఉంటుందో, దానితో మనకు డిస్టర్బెన్స్లు అనేటువంటివి కలుగుతూ ఉంటాయి. అలాగనే మనం చూసినట్లయితే ఈ యొక్క గొర్రె ఏం చేస్తుందంటే కాపరి యొక్క స్వరము వింటది. నా గొర్రెలు నా స్వరము వినును. ఎప్పుడు వింటాం, ఎప్పుడు వినగలుగుతాం మనం చెప్పండి? వింటమంటే ఏంటి చెప్పండి? ఎలా మనం ఆయన యొక్క స్వరం వినగలిగేటువంటి రీతిలోకి మనం వెళ్తాం చెప్పండి? వినపడతలే? ఎప్పుడు ఎక్కువ ఆయనతో ఆ యొక్క హార్ట్ లైన్ కలిగేటట్టు వారిగా మనము ఉండాలి. ఎప్పుడు అంటే అర్థం ఏంటి? ఉదయాన్నే నుంచి ప్రార్థన చేయటం, దేవుని యొక్క వాక్యాన్ని మనం చదవటం, దేవునికి మనం అప్పుడు మనము ఆయన మాటలు మనం వినేటట్టు వారిగా మనము ఉంటామన్నమాట. ఆయన యొక్క మాటలు, నా గొర్రెలు నా స్వరము వినును. దేవుడు మనతో ఆ టైంలో మాట్లాడతారు. నీవు ఎక్కువగా దేవునితో సంబంధం కలిగినట్లయితే దేవుడు నీతో మాట్లాడతాడు. నీ హృదయంతో దేవుడు మాట్లాడతాడు. నువ్వు వెళ్ళేటువంటి దారి సరైనది కాదు అనేటువంటిది పరిశుద్ధాత్ముడు నీతో మాట్లాడతాడు. నువ్వు వేసేటువంటి అడుగు సరైనటువంటిది కాదు. నువ్వు ఎవరిదైతే మాట్లాడుతున్నావో ఆ మాటలు సరైనటువంటి మాటలు కాదు. నీ ప్రవర్తన కొద్ది నువ్వు జాగ్రత్త చేసుకో అనేటువంటిది దేవుని యొక్క స్వరము నీకు నీ హృదయంలో వినపడుతుంది. కొంతమందికి దేవుడు ఆ దినాల్లో బాగులేటువంటి సమయాలతో దేవుడు మాట్లాడినాడు. 1 సారి 2 సార్లు 3 సార్లు దేవుడు అలా మాట్లాడేటాడు. దేవుడు ఈ దినాల్లో నీతో అలాగ మాట్లాడతాడు. దేవుని యొక్క వాక్యాన్ని బాగా నువ్వు చదువుతున్నప్పుడు, నెమరేస్తున్నప్పుడు, ఎక్కువ నువ్వు ప్రార్థన చేసినప్పుడు దేవుని యొక్క
ఏం చేయగలుగుతావు? నువ్వు ఆయన యొక్క స్వరాన్ని నువ్వు వినగలుగుతావు. దేవుని యొక్క బిడ్డలుగా ఆయన యొక్క స్వరాన్ని మనము వినేటటువంటి వారిగా మనము ఉండాలి. కాబట్టి ఈ రీతిగా ఇక గొర్రెలు ఏం చేస్తాయంటే మృదు స్వభావం కలిగినటువంటివి, వెనకాల ఫాలో అయ్యి వెళ్ళటం అనేటువంటిది, కాపరి స్వరము వెంటం అనేటువంటివి, తిరుగుబాటు చేసేటువంటి స్వభావాలు, అలజడ గలజడి చేసేటువంటి స్వభావాలు గొర్రెల్లో ఎక్కడ కూడా మనము చూడమన్నమాట. కాబట్టి ఈ రీతిగా గొర్రెలు ఎలాగున్నాయో దేవుని యొక్క బిడ్డలుగా దావీదు కూడా నేను అలాంటి రీతిలో నేను అడుగులు వేస్తున్నాను అంటాడు. కాబట్టి యెహోవా నా కాపరి, నాకు లేమి కలగదు, నా కాపరి నాకు లేమి కలగదు. ఆయన మనకు కాపరిగా ఉండాలంటే మనకు కూడా మరికొన్ని లక్షణాలతో పాటు ఈ లక్షణాలు కూడా మనకి కావాలి. ఏమేంటి ఒకసారి చెప్పండి. ఆయనను వెంబడించేటట్టు వారుగా మనం ఉండాలి, ఆయనను మనం ఫాలో అయ్యేటట్టు వారుగా మనం ఉండాలి, మృదు స్వభావం కలిగేటట్టు వారుగా మనం ఉండాలి, ఇంకా ఆయన స్వరము వినేటట్టు వారుగా మనము ఉండాలి. ఆ రీతిగా మనం అడుగులు వేసినప్పుడు ఆయన మనకి కాపరిగా ఆయన ఉంటారు. ఆయన మనకు కాపరిగా ఉంటామంటే కాపరి ఏం చేస్తాడంటే అనేటువంటిది ఇప్పుడు మరలా చూద్దాం. కాపరి ఏం చేస్తాడంటే మనకి కాపరి గొర్రెలను జాగ్రత్తగా నడిపిస్తాడు. వాటిని ఏ యొక్క సింహాలు, పులులు, ఇంకా ఇతర జంతువులు బారిన పడకుండా కాపరి ఏం చేస్తాడు? కాపాడతాడు. కాపరి ప్రొటెక్షన్ అనేటువంటిది ఇస్తాడు, కాపరి భద్రపరచడం జరిగిస్తాడు. అలాగనే కాపరికి ఏం తెలుస్తుందంటే ఎక్కడ మంచి గడ్డి ఉంటుంది అనేటువంటిది కూడా కాపరి ఎరిగినటువంటి వాడిగా ఉంటాడు. ఎక్కడ నీరు ప్రవాహం జరుగుతుంది, ఎక్కడ గ్రాస్ అనేటువంటిది వస్తుంది, ఎలాగున వీటికి ఆ యొక్క మందకి ఎలాంటి ఆహారం ఇవ్వాలి అనేటువంటి రీతిలో ఈ యొక్క కాపరి కూడా ఎరిగినటువంటి వాడు. అయితే ఇక్కడ మనం ఏం చూస్తామంటే ఈ యొక్క కాపరి ఏమేమి చేస్తాడు అనేటువంటిది మనం చూసినట్లయితే కాపరి కుక్కలు పెడతాడు. కొన్నిసార్లు ఏం చేస్తారు? ఇందాక మనం చూసుకున్నట్టు ప్రకారము అంటే మనకి కాపుదల కోసము కొన్ని కుక్కలు, అంటే కొంతమంది దేవుని యొక్క బిడ్డలు మనకి అలా ప్రొటెక్షన్ అనేటువంటిది ఇచ్చేటట్టు వారు ఉంటారు. సంఘాలలో కొంతమంది పెద్దలైనటువంటి వాళ్ళు ఏం చేస్తారంటే నడిపించడం అనేటువంటిది, సంఘాన్ని ముందుకు నడిపించడం, దేవుని యొక్క సేవకులుగా వారికి తోడుగా ఉండి అందరము కలిసి మందరం నడిపించేటటువంటి రీతిలో మనము అడుగులు వేసేటట్టు వారికి ఉంటాం. అందుకని నేను కొంతమందికి అప్పచెబుతూ ఉంటాను, కొంతమందికి మీరు పలానా వాళ్ళకి ఫోన్ చేయండి, పలానాతో మీరు మాట్లాడండి, పలానాని ఇలాంటిగా డైవర్ట్ చేయండి, నడిపించండి అనేటువంటి రీతిలో నేను చెప్పినప్పుడు మన సహోదరులు అలాగున వారిని నడిపించనేటువంటిది జరుగుతూ ఉంటుంది. కాబట్టి ఈ కాపరి ఇలాగున ప్రొటెక్షన్ ఇవ్వటం కొరకు అలాగున మనకు కొన్నిటిని పెడతారు. అలాగనే కాపరి చెప్పేటువంటిది ఏంటంటే కాపరి ఆయన ఐఎమ్ ద గేట్ అంటారు యేసుప్రభువారు. కాపరకు ఉండేటువంటి ఆయన నేను గొర్రెల ద్వారం, అక్కడ గొర్రెలకు కాపరిగా ఉంటారు, నేను ద్వారం అంటారు యేసుప్రభువారు. ఐఆమ్ స్టేట్మెంట్స్ మీకు తెలుసు కదా, ఐఆమ్ అంటారు. నేను చెప్పమ్మా, అది వినపడతారు ఇద్దరు చెబుతుంటే. ఎవరొకరు చెప్పండి. ఆయన ఏమంటారంటే నేనే అంటారు. గొర్రెల పోవు ద్వారము నేనే. ద్వారముగా ఉంటారంటే ద్వారము అంటే ఆయన ఏం చేస్తారంటే గొర్రెలు మందకు ఏం చేస్తారంటే ఎక్కడికి వెళ్ళినా సరే ఆ యొక్క మందకు ఒక కాపర ఏం చేస్తాడంటే వాళ్ళకి చిన్న చిన్న కర్ర లాంటివి పాతేసేసి అందుట్లో ఆ గొర్రెలను పంపించేస్తారన్నమాట. పంపించేసిన తర్వాత అవన్నీ ఆ ఫెన్స్లోకి వెళ్ళిపోతాయి. ఈ యొక్క కాపరి ఎక్కడ ఉంటాడంటే ఆ యొక్క ద్వారము దగ్గర కాపరి ఉంటాడనమాట. కాపరిది అక్కడ ఉంటాడు. ఏదైనా జంతువు ఆ యొక్క మందల్లోకి వెళ్ళాలంటే ఈ కాపరిని దాటి ఆ యొక్క జంతువు లోనకి వెళ్ళాలి. ఒకసారి ఇక్కడ కాపరి అనేటువంటి వాడు ఉన్నప్పుడు ఆ యొక్క జంతువులు, సింహాలు కానీ, పులులు కానీ, లేదంటే నక్కలు కానీ ఎక్కువగా దొరికేటంటే ఈ యొక్క గొర్రెలు పట్టుకువెళ్ళి నక్కలు దొరుకుతూ ఉంటాయి. ఈ యొక్క నక్కలు ఆ యొక్క ఎప్పుడైతే కాపరి ఇక్కడ గేటు దగ్గర ఉన్నాడో అనేటువంటి తెలిసినప్పుడు ఈ నక్కలు ఆయన మీదుగా జంప్ చేసి లోనకి వెళ్ళడం అనేటువంటిది జరగదనమాట. కాబట్టి ఈ కాపరి వీటికి ప్రొటెక్షన్ అనేటువంటిది, కాపుదల అనేటువంటిది ఇస్తాడు. కుక్కలను పెట్టి కాపుదలు ఇస్తారు. అలాగనే ఆయన ఈ యొక్క ద్వారము దగ్గర ఆయన ఉండేటట్టు వాడుగా ఆయన ఉంటాడు. అలాగనే ఆయన మనం ఇంకోటి చూస్తామంటే కొన్నిసార్లు ఆ లాగడం అనేటువంటిది మనం చూసినాం. ఆ తప్పిపోయినప్పుడు వాటిని ఏం చేస్తారు? లాగుతారు. ఆ కర్రతో వాటిని లాగుతారు. మరీ కొన్ని తుండ్ర గొర్రెలు ఉంటాయి. మృదు స్వభావమే కానీ కొన్ని కొద్దిగా తుండ్రతనం కనపడుతుంది. ఆ తుండ్ర గొర్రెలు ఏం చేస్తాడంటే ఒకసారి ఒక ఆయన చెప్పింది, ఆయన ఇశ్రాయేలు దేశంలో వెళ్తున్నాడంట.
వెళ్తూ ఉన్నప్పుడు ఆ రూట్లో వెళ్తున్నప్పుడు ఆయన ఒక గొర్రె కుంటుకుంటూ నడుస్తూ ఉంది. ఆయన ఆ కాపరి దాన్ని పట్టుకున్నాడు. మందులో ఉన్నటువంటి అవన్నీ కూడా అవతల తింటా ఉన్నాయి. ఈ కాపరి అక్కడ కూర్చున్నాడు. ఈ ఒక్కటి మాత్రము కుంటుకుంటూ ఆయన చుట్టూ తిరుగుతుంది. ఆయన చుట్టూ తిరుగుతున్నప్పుడు ఈ యొక్క అమెరికా దేశస్థుడు ఇస్రాయల్ దేశం వెళ్ళాడు. ఒక పాస్టర్ గారు, నిజంగా జరిగింది. అక్కడికి వెళ్ళి అక్కడ ఏంటయ్యా ఏం జరిగింది, ఈ యొక్క చిన్నగా ఉంది కదా, మిడిల్ ఏజ్లో ఉంది, ఈ గొర్రె ఏం జరిగిందంటే ఇది ఎలా దీనికి దెబ్బ తగిలిందంటే ఆ కాపరి చెప్పింది అంటే నేనే దీన్ని కొట్టాను అన్నాడంట. ఏం చేశాడు? నేనే దీన్ని కొట్టాను. ఎట్ట కొట్టాడు? మామూలు కర్ర కాకుండా కొద్ది గట్టి కర్రతో కొట్టాడంట. గట్టి కర్రతో కొట్టేవాడు కాలు ఇరిగింది. అయ్యో నువ్వేంటాయా, నువ్వు కాపరవు కదా, ఎలా చేసావు ఏంటి అన్నాడంట. అప్పుడు ఈ కాపరి చెప్పింది ఏంటంటే ఇది కొద్ది తుంటర గొర్రె. ఇదేం చేస్తుంది? కొద్ది తుంటర గొర్రె. ఈ తుంటర గొర్రె ఏం చేస్తుంది? ముందు వెళ్తుంది. ఇది ఆ కంచెలోకి వెళ్తుంది, ఈ కంచెలోకి వెళ్తుంది, ఫలానా అవతల వాళ్ళ దగ్గరికి వెళ్తుంది, అటు ఇటు వెళుతుంది. కాబట్టి దీన్ని వెళ్లకుండా ఒక దెబ్బ వేశారు. దీని వెనకాల ఏం వెళ్తున్నాయి? వేరే వేరే గొర్రెలు కూడా దాని వెనకాల వెళ్ళిపోతున్నాయి. ఒకదాని వెనకాల అనేకమైనటువంటి గొర్రెలు అట్లా ఫాలో అయ్యి వెళ్ళిపోతున్నాయి. మా ఫెన్స్ అవతల దాటి అవతల వెళ్ళిపోతున్నాయి. కాబట్టి కొన్ని సమస్యలు వీటికి వస్తాయి అనేటువంటి రీతిలో ఇవి అవతలకు వెళ్లకుండా ఉండాలనేటువంటి రీతిలో నేనేం చేశానంటే దాని కాలు వెరగొట్టి నేనే దానికి కట్టాను. అది ఇప్పుడు ప్రశాంతంగా నా దగ్గర ఉంటుంది. ఇది నా దగ్గర ఉండేపాటికి దీన్ని ఫాలో అయ్యేటువంటి రిమైనింగ్ గొర్రెలు ఉన్నాయి కదా, అవన్నీ కూడా చూడండి దీన్ని వెనకాల తిరుగుతున్నాయి అని చూపించాడు. గొర్రెలు ఏం చేస్తాడు? గోపర్ ఏం చేస్తాడు? కొన్నిసార్లు దెబ్బలు కొట్టేటట్టు వాడుగా ఉంటాడు. కొన్నిసార్లు మనకు నచ్చవు. సపోజ్ కాపరగా నేను ఏమన్నా మిమ్మల్ని అన్నానంటే కొన్నిసార్లు మనకు నచ్చదు. ఈడేనా ఆడేవాడు ఒక పుట్టాడు ఇక్కడ ఉండేవాడు, వాడికి ఫోన్ లాక్కుండా ఏదో చేసాం ఒకసారి. వాడు ఫోన్ ఇక్కడ బాగా విచ్చలవిడిగా ఏదో వాడదేస్తున్నాడని ఫోన్ తీసుకెళ్ళి లోన్ పెట్టాం. అప్పుడు వాడు లోన్కి వచ్చి ఇక్కడ కూర్చున్నాడంట. ఇక్కడ కూర్చుని వేరే వాళ్ళతో ఫోన్తో వాళ్ళ అమ్మతో మాట్లాడతాను, నేను రేపు వచ్చేస్తున్నాను ఇక్కడి నుంచి అన్నాడంట. ఎరా ఎందుకు వచ్చేస్తున్నావు? నాకు ఇక్కడ బాగోట్లేదు. అదే వాయిస్తో 20 రోజుల క్రితం చెప్పాడు, నాకు చాలా బాగుంది ఇక్కడ, చాలా చక్కగా ఉన్నాను నేను, పొద్దున మధ్యాహ్నం ప్రార్థన జరుగుతుంది, అంతా బాగుంది అన్నాడు. ఇది ఎప్పుడైతే వాడి దగ్గర ఫోన్లు తీసేసుకున్నామో అంతే, వేరే వాళ్ళ ఫోన్లో మాట్లాడుతున్నాడు. ఏమని మాట్లాడుతున్నాడు? నాకు అసలు ఇక్కడ నచ్చట్లేదు, ఇక్కడ పరిస్థితులు ఏం బాగోట్లేదు, నేను వచ్చేద్దాం అనుకుంటున్నా. ఎందుకురా అంటే నా ఫోన్ లాగేసుకున్నారు, ఇక్కడ చాలా కష్టంగా ఉందని రకరకాలుగా వాడు మాట్లాడేటువంటిది. వాడు ఏ గొర్రె అయితే ముందుగా మాట్లాడిందో బాగుందనేటువంటిది, అదే గొర్రె ఏం చెప్తుంది? ఇక్కడ బాగోలేదు, ఇక్కడ పరిస్థితులు బాగోలేదు. వాడు ఏం చేశాడు? కొంతమందిని వాడు సిచ్యువేషన్ వాడు చేయటువంటి పనులతో మన దగ్గర ఉన్నటువంటి బుడ్డాలను అటు డైవర్ట్ చేశాడు కొద్దిగా. వాడు కుక్కలు తెచ్చేవాడు, మేకలు తెచ్చేవాడు, గొర్రెలు తెస్తూ ఉండేవాడు ఇక్కడికి. వీడు ఈ పనులు చేస్తుంటే వాడు ఆ పనులు చేస్తుంటే బళ్ళు ఒకళ్ళు వచ్చి ఇంకోటి ఆ పనులు చేస్తున్నారు. ఏదో ఒక కుక్క పెంచుకుంటే పర్వాలా, ఒక పావురం పెంచుకుంటే పర్వాలా, వాడు ఊళ్ళో ఉన్న పావురాలను తెస్తున్నాడు ఇక్కడికి. మనయో మనద కాందు. చూసారా? ఒకరోజు తెచ్చాడు, నా గొర్రెలు నా స్వభావం నా స్వరం వినేటువంటి రీతిలో ఎవరో ఒకడికి వీడికి ఇచ్చాడంట ఒక్కొక్క. మరి వీడికి ఇచ్చాడో తెలవదో, వీళ్ళందరూ కలిసి లేపేశారో తెలవదు. వచ్చేసి ఇక్కడ తిప్పుతుంది, ఎవరిదని కుక్క అంటే ఏం తెలవదు, ఇక్కడికి వచ్చింది అంటాడు ఆడు. నాకు డౌటు, ఏదో వ్యవహారాలు చేస్తాడు ఏంటని చెప్పి కొద్దిగా ఎవరిదా ఈ కుక్కరా అన్నా నేను. ఏదో అంకుల్ అటు నుంచి మా ఫ్రెండ్ ఇచ్చాడో ఏదైతే చెప్పాడు. తెరా మన పిల్లల డియోని ఎవరో ఇది ఫోటో ఎవరిదో మంచి కుక్కగా ఉంది ఇది అని అలా పెట్టింది, ఏదో పోస్ట్ పెట్టింది, ఎవరిదో ఇది మీరు వచ్చి తీసుకెళ్ళండి అనేటువంటి రీతిలో. చూసిన పిల్లపాటికి ఎవరో వచ్చేసారు. ఇటు ఒక రోజు 2 రోజులకు వచ్చారు, అడ్రస్ చెప్పేపాటికి వచ్చారు. వచ్చేపాటికి ఎదుగుతుంటే వాళ్ళు అటు నుంచి వెళుతున్నారు. అటు నుంచి వెళినప్పుడు అది అక్కడక్కడ దొరుకుతుంది. దాని పేరు పెట్టి జిమ్మియో జాలియో అన్నారు. రేపటి పరిగెత్తికి వెళ్ళిపోయింది. ఆడేమన్నాడు? మాకు ఇచ్చారు, మాకు దగ్గర ఉంది, మాకు ఏదో చేశారని చెప్పాడు. కానీ వీళ్ళు ఏం చేశారు? దాన్ని ఎక్కడో లేపుకొచ్చి ఎక్కడ పెట్టేటట్టు వాళ్ళగా వీళ్ళు ఉన్నారు. ఎక్కడో దాన్ని తీసుకొచ్చి వాళ్ళు ఏం చేశారు? ఎక్కడ పెట్టుకొచ్చారు. ఫ్యాన్లు ఆగిపోయినట్టు ఉన్నాయి, ఇది పోయింది అనుకుంటా. కాబట్టి ఫ్యాన్లు అన్నీ ఆపవసరంలా, ఏదైతే దాని మీద తిరిగితే అవి తిరుగుతాయి. కాబట్టి ఏంటంటే కొన్నిసార్లు తుంటరు వాళ్ళు ఉంటామంటారు. మనం ఏం చేయాలి? నేను వాళ్ళు తుంటరు వాళ్ళని చేసినప్పుడు నిదానంగా పీచేయమొట్టు, ఇక్కడ వద్దురా బాబు మీరు వెళ్ళిపోండి. ఒకటి కాదు మరొకటి కొన్ని చేసాడు వాడు. ఇక్కడ ఇట్టంటి పనులు చేస్తున్నప్పుడు ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు ఏమైపోతారు?
వీళ్ళు కూడా పాడైపోతారు. మనకు ఒక బ్యాడ్ పేరు వచ్చేస్తుంది. ఈ ప్రాంతంలో ఉండేటువంటి మనకి వేరే యొక్క తత్వం అనేటువంటిది మన గురించి బ్యాడ్గా చెప్పుకుంటూ వచ్చేస్తుంది. వీళ్ళ దగ్గర ఉండేటువంటి వాళ్ళు ఎట్టంటే వాళ్ళంట అనేటువంటి రీతిలో మనుషులు మనల్ని అంటానికి అవకాశం ఉంది. కాబట్టి నేను ఏం చేశాడు, వీడి ఇక్కడ ఉంటా అనవసరం, తొందరగా ఉన్నాడు, లేనిపోయినటువంటి చేశాడు. కాబట్టి వీడిని మనం ఏం చేయాలంటే రీతిలో పనిచేసాం. కానీ వాడు ఇంకా కష్టంగా ఉన్నాడు ఇక్కడ, అందుకని వాడు వెనక్కి పంపించేసాం. కాబట్టి మనం ఏంటంటే దేవుని యొక్క బిడ్డలుగా మనం చేయవలసినటువంటిది ఏంటంటే కాపరులుగా, అంటే మనుషులను దేవుని వైపు నడిపించేటటువంటి వారిగా, జాగ్రత్తగా నడిపించేటటువంటి వారిగా మనము ఉండాలి. కాపరి చేసేటువంటిది, కాపరి లేనప్పుడు ఈ యొక్క వీటికి భయం అనేటువంటిది వస్తుంది. అలాగనే మనం చూసినప్పుడు ఈ యొక్క అప్పుడప్పుడు కర్రతో కొడతాం అనేటువంటిది కాపరి చేసేటువంటిది. ఇక్కడ 2వ వచనంలోకి వెళ్ళేపాటికి అక్కడ మీరు చదవండి ఒకసారి. పచ్చిక గల చోట్లను ఆయన నన్ను పరుండ చేయుచున్నాడు, శాంతికరమైన జలముల యొద్ద నన్ను నడిపించుచున్నాడు. చాలు, పచ్చిక గల చోట్ల ఆయన ఏం చేస్తున్నాడు, పరుండ చేయుచున్నాడు. పచ్చిక ఎక్కడైతే ఉన్నదో అక్కడ నన్ను నా యొక్క కాపరి పరుండ చేస్తున్నాడు. అంటే పచ్చిక దగ్గరికి వెళ్ళేపాటికి ఎక్కడైతే గ్రీన్ ప్యాచర్ ఉంటుందో, ఎక్కడైతే పచ్చగా ఉంటుందో మాకు ఈ యొక్క కాపరి అక్కడ తోలికి వెళ్తూ ఉంటాడు. కొన్నిసార్లు ఇలా స్లోప్గా ఉంటా ఉంటుంది. అక్కడ నీళ్ళు ఎక్కడైతే ప్రవహిస్తాయో అక్కడే పచ్చిక ఉంటుంది, పైన ఎండిపోయి ఉంటుంది, కింద గడ్డి కనబడుతూ ఉంటుంది. కాపరి ఏం చేస్తాడంటే వాటిని జాగ్రత్తగా అక్కడికి తోలికి వెళ్తూ ఉంటాడు. ఆ ప్లేస్లోకి వెళ్ళి అక్కడ వాటికి కావలసినటువంటి రీతిలో తినేటువంటి రీతిలో వాటిని అక్కడ వదులుతాడు. వదిలినప్పుడు ఇవి బాగా తినేసేసి చక్కగా అవి ఏం చేస్తాయంటే అక్కడ ఆ యొక్క మైదానంలో పచ్చిక దగ్గర అవి పరుండ ఉంటాయి. ఇక్కడ మనం చూసినట్లయితే అంటే అవి ఎలాగున్నాయంటే పరుండబెట్టి రీతిలో, అంటే రెస్టింగ్ అనమాట. అవి ఎలాగున్నాయి, పరుండ చేయించున్నాడు. కాపరి ఏం చేస్తున్నాడు, చక్కగా పరుండ, అంటే వాటికి భయం అనేటువంటిది లేకుండా, భయం అనేటువంటిది రానియకుండా గొర్రెల యొక్క ద్వార పాలకుడుగా, ద్వారము నేననేటువంటి రీతిలో యేసయ్య ఉన్నారు కాబట్టి, కాపరిగా ఉంటారు కాబట్టి భయం అనేటువంటిది ఇక్కడ లేదు అనేటువంటిది మనము గ్రహించాలి. ఈ గొర్రెలను ఏది కూడా తీసుకువెళ్ళదు. ఎందుకు భయం అనేటువంటిది అంటే మనం చూసినట్లయితే ఇతర జంతువుల నుంచి, ఇతర నక్కల నుంచి కానీ, సింహాల నుంచి కానీ, పెద్ద పులులు కానీ, అలాగే తోడేళ్ళు అనేటువంటి వాటి నుంచి కానీ భయం అనేటువంటిది లేకుండా దేవుడు వాటికి, అంటే కాపరి వాటిని కాపదల. అలాగనే దేవుడు మన దేవుడు మనము ఆయన స్వరం వినేటువంటి, లోబడేటువంటి మృదు స్వభావం కలిగి ఆయనను వెంబడించేటువంటి రీతిలో, ఆయన స్వరం వినేటువంటి రీతిలో మనం ఉన్నట్లయితే దేవుడు మనకి కాపుదల ఇచ్చేటి. ఐ షల్ నాట్ వాంట్ అంటాడు ఇంగ్లీష్లో. అంటే అర్థం ఏంటంటే ఇక్కడ మొదటి వచ్చంలో నాకు లేమి కలగదు. ఆయన ఏం చేస్తారంటే నాకు కావలసిన వాటన్నిటిని కూడా ఇస్తారు. నన్ను పచ్చికల చోట్ల ఆయన నన్ను పరుండ చేస్తారు. ఆయన నాకు సమాధానం ఇస్తారు. ఆయన నాకు రెస్ట్ అనేటువంటిది ఇస్తారు. ఈ రెస్ట్ అనేటువంటిది వచ్చినప్పుడు ఇతర జంతువుల గురించి కానీ, ఇతర వాటి గురించి కానీ నాకు బాధ అనేటువంటిది ఏది కూడా కలగదు. నాకు భయం అనేటువంటిది ఏది కూడా లేదు. నేను ప్రశాంతంగా నిద్రపోవచ్చు. గొర్రెల కాపరి ఉన్నప్పుడు ప్రశాంతంగా ఈ గొర్రెలు నిద్రపోవడం అనేటువంటిది. ఇవాళ మనం చూడండి ప్రియమైన వారలారా, ఈ దినాలలో చాలామంది ప్రజలెట్టేటి వారికి రాత్రులు నిద్ర ఉంటుందా, చాలాసార్లు చాలా సిచ్యువేషన్స్లో నిద్ర అనేటువంటిది ఉంటుందా. నిద్ర లేకపోవడం కారణం ఏంటంటే కొన్ని భయాలు ఉంటాయి. మొన్న ఒక ఆవిడ ఫోన్ చేసి దూర ప్రాంతానికి వెళుతుంది. దూర ప్రాంతానికి వెళ్ళే టైంలో మరి ఒకసారి టెస్ట్లు అవి చేయించుకోవచ్చు కదా అన్నా. నేను టెస్టులు చేయించుకోవచ్చు కంటే పర్వాలేదులే అంది. తర్వాత దూర ప్రాంతానికి వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ ఫోన్ చేసింది. ఇప్పుడు ఫోన్ చేసి అంటది, ఇక్కడికి వచ్చిన కాడి నుంచి నాకు భయంగానే ఉంది, నాకేదో ఉందనేటువంటిది నాకు భయం ఉంది, ఏదో అనారోగ్యం అనేది నాకు అనిపిస్తుంది, ఏదో తెలియనటువంటి బాధ నాకు ఉంది, ఒక రకమైనటువంటి భయం అనేటువంటిది నన్ను ఆవరించి ఉంటుంది. నేను ఇక్కడే ముందు టెస్టులు చేసుకెళ్తే ఆ టెస్టులో నాకు చక్కగా నీకేం ప్రాబ్లం లేదని డాక్టర్ చెప్తే నేను చక్కగా వెళ్ళేదాన్ని. 3 నెలలు ఉందామని వచ్చాను ఈ దేశం. కానీ ఇప్పుడు నా పరిస్థితి ఎట్లా ఉందంటే భయంగా నాకు ఉన్నది. కాబట్టి ఎప్పుడైతే మనకు భయం అనేటువంటిది ఉంటుందో మనకు నిద్ర అనేటువంటిది ఉండదు. నిద్ర లేమి అనేటువంటిది కలుగుతూ ఉంటుంది. చాలాసార్లు మన జీవితంలో నిద్ర లేనటువంటి రాత్రులు లేనటువంటి వారు ఎవరు ఉన్నారా? ఎవరు? చిన్నపిల్లలు అయితే ప్రశాంతంగా నిద్రపోతారు. ఒక వయసుకు వచ్చిన తర్వాత
మనకుండేటువంటి భయాన్ని బట్టి, మనకుండేటువంటి ఆందోళన బట్టి మనలో నిద్ర అనేటువంటిది ఉండదు. ఎంత కంఫర్ట్ ఉందో సరే, మంచి బెడ్ ఉంటుంది, అక్కడ మంచి డబ్బులు ఉంటాయి, చక్కగా ఉంటుంది. అందుకని ఈ దినాల్లో మనం చూస్తున్నాం, ప్రతి ఒక్కరూ కూడా వాళ్ళు ఏం చేస్తారంటే పెద్ద పెద్ద వాళ్ళు ఎందుకు ఇక పబ్బలన్నీ ఫుల్ అవుతున్నాయి, పిచ్చి గంతులు ఎందుకు వేస్తున్నారంటే అక్కడికి వెళ్ళి బాగా తాగి అక్కడ గంతులు వేస్తే ఇంటికి వెళ్ళి ప్రశాంతంగా ఆ రోజంతా పడుకుంటారంట. రాత్రి అంతా 12, 1 గంట దాకా 3 దాకా గంతులు వేస్తారు, బాగా తాగుతారు, ఫుల్గా తింటారు, ఇంటికి వచ్చి ఏం చేస్తారు, పడుకొని. ఎందుకంటే 5-6 రోజులు వాళ్ళు పని చేస్తారు, రాత్రి 1 గంట అవుద్ది, 2 గంట అవుద్ది, నిద్ర ఉండదు. ఈ పొచ్చు ఇక్కడికి వచ్చేసి సాటర్డే ఈవినింగ్ వచ్చి గంతులు వేసేసి తాగి తందనాలు చేసి, ఏంటయ్యా బాబు ఏంటి నీ పరిస్థితి, ఎందుకు తాగుతున్నావు అంటే నిద్ర ఉండట్లేదండి అంటారు చాలామంది. చూడండి, మనం కష్టపడతాం, కష్టం లేక కొన్నిసార్లు బాడీ అలవదు, కొంతమందికి నిద్ర లేదంటారు. మరి కొంతమంది చూడండి, మీరు చూస్తే వర్క్ చేస్తారు చాలామంది. ఏం పనులు చేస్తారు, రోడ్డు పనులు చేస్తారు, రోడ్లు తవ్వుతారు, డ్రైవర్లుగా ఉంటారు, చిన్న చిన్న వాళ్ళు చెప్పినట్లయితే డ్రైవర్లుగా ఉంటారు. అలాగనే మన సాఫ్ట్వేర్ మీరు ఉన్నారు కూడా కొంతమంది, మీరు కూడా రాత్రి అంతా అంటే 1 గంట దాకా 12 దాకా చాలా ఆలోచన చేస్తారు, బాడీ మైండ్ అంతా స్ట్రెయిన్ అవుతుంది కానీ బాడీ స్ట్రెయిన్ అవుతుంది. మరి కొంతమంది బాడీ కూడా బాగా కష్టపడుతుంది, డ్రైవ్ చేస్తే బాగా కష్టపడుతుంది, అలాగనే టాపీ పని చేస్తే బాగా కష్టపడుతుంది, లేదంటే మట్టి ఎత్తి తీస్తుంటే చాలా బాగా కష్టపడతారు. అలాగనే ఈ సీలింగ్లు పనులు చేస్తారు కదా, ఏమంటారు, స్కాఫోల్డ్ సెంటరింగ్ చేసేటువంటి వాళ్ళు చాలా కష్టపడతారు, ఇతర వాళ్ళు చాలా కష్టపడతారు. కానీ వాళ్ళు కూడా ఎందుకు సాయంత్రం వెళ్ళేపాటి కొద్దిగా వేస్తున్నారు, ఎందుకు వేస్తున్నారు, వాళ్ళు కూడా అలవాటు అయిపోయింది. వాళ్ళకు కూడా రాత్రులు కొన్ని భయాలు వస్తున్నాయి, కొన్ని రకాలైన బాధలు వస్తున్నాయి వాళ్ళకి, కాబట్టే వాళ్ళు కూడా ఇది త్రాగేటువంటి వారిగా ఉంటున్నారు. కాబట్టి ఇక్కడ మనం చూసేటువంటిది ఏంటంటే, ఈ దినాల్లో ఈ యొక్క గొర్రెలకు భయం అనేటువంటిది రానియకుండా ఈ యొక్క ద్వారానికి దగ్గరగా ఈ యొక్క కాపరి ఉంటాడు. కాబట్టి దేవుని యొక్క బిడ్డలుగా ఈ దినాల్లో ప్రజలెట్టి వారు కూడా మాకు భయం కలుగుతుంది, మాకు ఆందోళన కలుగుతుందండి, మేము ఇది కొద్ది తాగితేనే బాగుంటుంది అనేటువంటి రీతిలో మనుషులు ఉంటున్నారు. ప్రియమైన వారుడా, దేవుని బిడ్డలుగా నువ్వు కష్టపడాల్సిన అవగత్యం ఉంది. పొద్దు నుంచి సాయంత్రం కష్టపడాలి. అలాగనే మనం పని చేసేటువంటి వారికి ఉండాలి. దేవుని దగ్గర ఉదయాన్నే వెళ్ళి, సాయంత్రం వెళ్ళి, రాత్రి వెళ్ళి ప్రభు దగ్గర ప్రార్థన చేసుకుంటే, కొంతమంది చూడండి హార్డ్ వర్క్, బాడీతో హార్డ్ వర్క్ ఉండదు కానీ కూర్చుని కూడా నిద్రపోతూ ఉంటారు. అంటే వాక్యం వినేటప్పుడు వేరు, వాక్యం వినేటప్పుడు వేరే వాళ్ళు జోల కొడతారు, అది వేరు. కొంతమంది ప్రశాంతంగా నిద్రపోతారు, కూర్చుంటారు, హాయిగా మాట్లాడుతూనే ఉంటారు, కొంతమంది గురకలు వస్తూ ఉంటాయి. అంటే మనసులో భయం అనేటువంటిది వారికి ఏ భయం ఉండదు. మధుకర్ ఒకడు కూర్చున్నాడంటే ఒక్కొక్కసారి సోఫాలో కూర్చొని కూడా అప్పుడే వస్తాడు, మాట్లాడుతూ ఉంటాం, లేదంటే ప్రార్థన అయిన తర్వాత ఒకసారి కూర్చుంటాం, అందరూ ఉంటారు, అదివరకు ఇలా కూర్చునేవాళ్ళం సోఫాలో. కూర్చున్నప్పుడు మన వాళ్ళు మాట్లాడుతూ ఉంటే వింటూ ఉండేవాడు, కళ్ళు మూసేసేవాడు. అంటే మనకు ఆందోళన, దిగులు అనేటువంటిది, భయం అనేటువంటిది కొంతమందికి ఈ దినాలలో ప్రిపెట్టబడ. ఇది చూసినప్పుడు మనం ఏమేం గ్రహించాలంటే, కొంతమందికి ఇంట్లో ఎందుకు నిద్ర పట్టదు అంటే, ఎందుకు నిద్ర పడదు చెప్పండి, అనుమానం ఉంటా ఉంటుంది, అనుమానం, భయం ఒకటి ఉంటా ఉంటుంది, అనుమానం ఉంటుంది. ఏం జరిగిందో, నేను వచ్చేవాడు లేట్ అయింది, ఏం జరిగిందో, ఏం జరుగుతుందో అనేటువంటిది ఒక రకమైనటువంటి ఆందోళన, ఒక రకమైనటువంటి అనుమానం. మరి కొంతమందికి పిల్లల వయసు వచ్చేపాటికి అదొక రకమైనటువంటి వేదన, ఒక రకమైనటువంటి బాధ అనేటువంటిది. వాళ్ళు పెద్దవాళ్ళు అవుతున్నారు, మరి పెళ్ళిళ్ళు అవ్వాలి, వాళ్ళు పెళ్ళిళ్ళు చేయాలి, మరి వాళ్ళు సెటిల్ అవ్వాలి, వాళ్ళకి ఇంకొకటి చేయాలి. ఈ వేదన అనేటువంటిది భయాందోళనలతో జనాల్లో నిద్రలేటువంటి వారికి దినాల్లో ఉంటున్నారు. కొన్నిసార్లు మన ఇంట్లో వచ్చేటువంటి సమస్యలతో, పిల్లలతో వచ్చే సమస్యలు, భర్తతో వచ్చే సమస్యలు, భార్యతో వచ్చేటువంటి సమస్యలు, కొన్ని సూటిపోటి మాటలు బట్టి వచ్చేటిది, అత్తగారు మామగారు ఇంట్లో ఉన్నారనుకోండి, అక్కడ కొన్ని సమస్యలు వస్తూ ఉంటాయి. అత్తగారు ఏదో ఒకటి అంటూ ఉంటారు, లేదంటే కోడలతో భయం ఉంటుంది. కొన్నిసార్లు కోడలు నోరు తెరిచిందంటే ఇష్టం వచ్చేట్టు మాట్లాడితే కొన్నిసార్లు ఉండదు. అట్లా మాట్లాడేటువంటి వాళ్ళు ఎవరు ఉన్నారు అట్లా? మనమైతే మన సొంత వాళ్ళు ఎలా చూసుకుంటామో అత్తగారు మామగారు కూడా అలా చూసుకోవాలి. అప్పుడే నువ్వు దేవుని బిడ్డగా నీ గురించి చెప్తారు 10 మందికి. లేదంటే మా ఇంట్లో గయ్యాళ్ళు వచ్చిందంటే ఆ గయ్యాళ్ళు వచ్చిన కాడి నుంచి మా ఇంట్లో సమాధానం లేదండి అంటారు. అట్లా ఉండకూడదు. మనం మా ఇంట్లోకి ఒక దేవుని బిడ్డ వచ్చిందని, ఒక ఏంజల్ వచ్చిందండి అనాలి, అలా అనిపించుకోవాలి మనం.
పురుషులు కూడా, యవనస్తులు కూడా వివాహం అయిన తర్వాత మీరు కూడా ఏం చేయాలంటే తల్లిదండ్రులు ఎట్టి వారిని మన తల్లిదండ్రులు ఎలా పట్టించుకుంటామో మన అత్తమామలు కూడా అలాగ పట్టించుకునేటువంటి వారుగా. అలాగనే కుటుంబాలు ఏమవుతుందంటే ఈ యొక్క సూటిపోటు మాటలు బట్టి, వాటిని బట్టి, వీటిని బట్టి, పిల్లలను బట్టి, పిల్లలు అనేటువంటి మాటలు, తల్లి అనేటువంటి మాటలు, అత్తగారు మా కోడలు అనేటువంటిది, కోడలు అత్తగారు అనేటువంటిది, మామగారు ఏమన్నారు అనేటువంటిది, కుటుంబంలో ఒక రకమైనటువంటి బయట నుంచి వచ్చేటువంటి ఒక రకమైనటువంటి భయం ఉంటుంది, ఇంట్లో వచ్చేటువంటి మరొక రకమైనటువంటి బాధ అనేటువంటిది ఉంటా ఉంటుంది. ఈ భయాందోళనలు, భయము, బాధ అనేటువంటిది మన జీవితాలలో ఎక్కువగా ఉంటా ఉంటాయి. అలాగనే మనకు వచ్చేటువంటిది కొన్నిసార్లు ఎలా ఉంటాయంటే కొన్నిసార్లు మనకు వచ్చేటువంటిది కొన్నిసార్లు కొద్దిగా అనారోగ్యం వచ్చింది అనుకోండి, అంతే ఇక ఆ రోజు నిద్ర ఉండదు. ఆ నిద్ర లేకపోవడం వల్ల ఇంకా పెరుగుతూ ఉంటుంది అనుమానంతో. నీ ఆరోగ్యం విషయంలో నీకు అనుమానం వచ్చింది అనుకోండి, నీకు వచ్చేస్తూ ఉంటుంది. ఈ దీనికి ఉండేటువంటిది ఏంటంటే ఇక గొర్రెకు ఉండేటువంటిది దానికి బయట నుంచి ఏదన్నా వస్తుందేమో అనేటువంటిది అదే ఒక రకమైనటువంటిది. మరలా దానికి ఉండేటువంటిది ఏం చూస్తామంటే దానికి గొర్రెలు బొచ్చు కత్తిరించు అని వద్దన్నాం కదా, ప్రతి కొన్ని మాసాలకి దానికి గొర్రె బొచ్చు కత్తిరించాలంట. కొన్ని మనం చూస్తాం అది అసలు కళ్ళు కనపడవు, ఇంత ఉంటుంది. గొర్రె మనం కట్ చేస్తే అంటే బొచ్చు అంతా తీస్తే ఇంతే ఉంటుంది, కానీ గొర్రె చూస్తే ఇంతలావు కనపడుతుంది. ఎక్కువ బాగా రింగులుగా ఉంటుంది దాని బొచ్చు, గొర్రె బొచ్చు అనేటిది. ఆ యొక్క గొర్రె బొచ్చు వలన దానికి కొంత సమస్య ఉంటుందంట. ఎక్కువ గొర్రె బొచ్చు పెరగడం వలన మనలో వచ్చేటువంటి ఆందోళనలు, మనలో వచ్చేటువంటి అనారోగ్యాలను బట్టి, మనలో వచ్చేటువంటి అవమానాలను బట్టి, మనలో జరిగినటువంటి వాటిని బట్టి కొన్నిసార్లు నిద్రలేటువంటి రాత్రులు మనం గడిపేటువంటి వారికి ఉంటాం. కాబట్టి ఈ యొక్క గొర్రె బొచ్చుది ఏం చేయాలంటే ప్రతి 6 నెలలకో లేకపోతే 9 నెలలకో ఏదో టైం ఉంటుంది. ఆ టయానికి దాన్ని కట్ చేసేటువంటి వారిగా ఉండాలి. అది తీసుకెళ్తే కట్ చేసేస్తారు, ఆ బ్లేడ్ పెట్టి తిప్పేస్తారు. దాన్ని తీసుకెళ్తే ఒకేసారి లేయర్ వచ్చేస్తూ ఉంటుంది. అది కొన్నిసార్లు కనుక ఆ బరువు ఎక్కువ ఉంటుందంట వాటికి. ఆ బొచ్చుతో బరువుతో ఆ గొర్రె కనుక వెనక్కి తిరిగిపడింది అనుకోండి, లెగవలేదంట గొర్రె లెగవడం అనేటువంటిది కష్టం అవుతుందంట. లెగవనప్పుడు దానికి ఉండేటువంటి ఈ పేగులు ఎన్ని ఉంటాయి కదా, ఇంటెస్టైన్స్ అన్నీ దాని యొక్క లంగ్స్ మీద వాటి మీద పడి ఈ బరువు అంతా దాని మీద పడి ఎక్కువసేపు ఉండలేదంట, చనిపోద్దంట గొర్రె. కాబట్టి దాని యొక్క భారం, దానికి స్వతగా ఉండేటువంటిది ఆ బొచ్చు పెరిగింది కాబట్టి దాన్ని ఎప్పటికప్పుడు కట్ చేసేయాలి. మన జీవితంలో కూడా ప్రియబెట్టుబడరా మనకుండేటువంటి యొక్క బాధలు బట్టి, మనకు స్వంతగా వచ్చేటువంటి అప్పుల వల్ల కొన్నిసార్లు ఆర్థిక సరైనటువంటి బాధలు మనమే తెచ్చుకుంటామని, మనకు కలిగేటువంటి లేనిపోయినట్టు అప్పులు చేస్తూ ఉంటాం. మనకు మించిన అప్పులు చేయకూడదు ఎప్పుడు కూడా. పర్వాలేదులో వచ్చేస్తాయిలో అది జరుగుద్దులో విశ్వాసం లేని మాటలు మాట్లాడతారండి పాస్టర్ గారు కూడా అంటూ ఉంటాం కొన్నిసార్లు. మనం పాస్టర్ గారు విశ్వాసం చెప్పాలి కదా, వెళ్ళు అంటే ఏరోప్లేన్ కొను, ఏమవుద్దు అప్పుడు మన పరిస్థితి ఏంటి? ఎవరన్నా చేస్తారా? పాస్టర్ గారు ఎలవయాని విశ్వాసంతో వెళ్ళు ఏరోప్లేన్ కొను అన్నాడు అనుకో, ఎవరన్నా వెళ్ళి కొనేటువంటి వాళ్ళు ఎవరు ఉంటారా? కొనలేవు. ఎందుకని? నీ పరిస్థితి నీకు తెలుసు. నీకు మించినటువంటి రీతిలో మనం వెళ్ళకూడదు. మన స్టాండర్డ్ ఎంత, మనకి ఎంత ఉద్యోగంలో ఉంది, ఎంత డబ్బులు వస్తాయి, మనకి పరిస్థితులు ఏంటి, ఎప్పుడేం జరుగుతుందో. కాబట్టి వీటన్నిటిని బట్టి మన యొక్క రీతిలో మనం ఒక బ్యాలెన్స్ మనం టాలీ చేసుకుని దాన్ని బట్టి మనం చేసుకోవాలి. అంతేగాని అక్కడ దొరుకుతుంది. కొంతమంది వడ్డీ బయట నుంచి వడ్డీలు తెచ్చేస్తారు. 3 రూపాయలు వడ్డీ లేదు అసలు ఇప్పుడు అంట, 5 రూపాయలు వడ్డీ, 7 రూపాయలు వడ్డీ, 10 రూపాయలు వడ్డీ, 20 రూపాయలు వడ్డీ, దీని దాకా నడుస్తుంది ఇప్పుడు. పేరెంట్స్ కూడా చేయటండి పనులు అయ్యే కొన్నిసార్లు. వాడు ఉద్యోగులు చేయలేని దగ్గర నుంచి అరే బాబు మా వాడు ఉద్యోగంకి వెళ్ళాడండి, ఇల్లు కట్టేసామండి, గొప్పగా చెప్పుకుంటారు ఇంట్లో. వీడు ఎన్ని బాధలు పడతాడో తెలియదు, వాళ్ళ కొడుకు ఎన్ని బాధలు పడుతున్నాడో, కుమార్తె ఎన్ని బాధలు. కొంతమంది ఆడపిల్లలు కూడా లోన్లు పెట్టేస్తారు. తల్లిదండ్రులు వారు చేసేటువంటి పనులు అవి. మా అమ్మాయి ఉద్యోగానికి వెళ్ళిందండి, 50,000 శాలరీ. ఓ వెరీ గుడ్, 50,000 వస్తున్నాయా? అందుకనండి మా అమ్మాయి ఇల్లు కట్టేసింది. అక్కడ ఆమెగా 10 లక్షలు అప్పు తీసుకుంది, నెలకి 49,000 కట్టాలి. అక్కడ ఆ ఇంట్రెస్ట్లు కానీ ఈఎంఐలు కానీ ఎంత కట్టాలి? 49. తట్టుకోలేకపోతుంది, వాళ్ళకి తెలియదు ఆ పరిస్థితి. ఇంటి దగ్గర నుంచి కొన్నిసార్లు ప్రెజర్స్ వస్తూ ఉంటాయి. అప్పులు చేపించేటట్టు వారు ఉంటారు కొంతమంది ఫ్యామిలీస్. చెయ్యమ్మా ఏమవుతావు, ఇప్పుడేగా నువ్వు యంగ్స్టర్గా ఉంటావు కొంతమంది చెప్తారు, ఇప్పుడే చెప్పి బ్రతకాలు నువ్వు అంటారు కొంతమంది, ఇప్పుడే అప్పులు చేయాలంటారు కొంతమంది. నో వీఆర్ నాట్ సపోజ్ టు డూ దట్ వన్. లేనిపోయినటువంటి ఒక వయసులో మీకు చేసేసి ఉంటారు. ఇప్పుడు మీరు జ్ఞానం అయిన తర్వాత, అంటే జ్ఞానం వచ్చిన తర్వాత, అంటే అప్పుడు జ్ఞానం లేదు ఇప్పుడు జ్ఞానం అని కాదు, మీరు తెలియనటువంటి వయసులో కొన్ని చేస్తూ ఉంటారు. మనకి లేనటువంటి అప్పులు మనం నెత్తి మీద తెచ్చుకోకూడదు. వీటితో ఈ అప్పుల బాధతో అనారోగ్యాలు వచ్చేస్తూ ఉంటాయి, నిద్ర లేనటువంటి రాత్రులు జరుగుతూ ఉంటాయి.
ఈ యొక్క లోక సంబంధమైనటువంటి సైట్ల గురించి కానీ, లేకపోతే కొన్నిసార్లు మనకి మన రావాల్సిన ఆస్తి ఆగిపోతూ ఉంటుంది. మనం వెళ్ళకపోవడం వల్ల మన సోదరుడు ఎట్లా జరిగింది, వీళ్ళు దూరంగా ఉన్నాడు, వాళ్ళు ఆక్యుపై చేస్తారు సొంత వాళ్ళు. ఇలాంటి వాటన్నిటిలో మనం ప్రార్థన చేయాలి. కొన్ని రాత్రులు నిద్రలేటువంటి రాత్రులు ఉంటాయి వీటిల్లో. వీటిని కూడా మనం జ్ఞానముగా పరీక్షించుకోవాలి. కానీ అప్పులు చేసి మనం లేనిపోయినటువంటి బాధలు మనం తెచ్చుకునేటువంటి వారిగా మనము ఉండకూడదు. అలాగనే ఈ గొర్రె విషయంలో మనం చూసేటువంటిది ఏంటంటే, దానికి ఎక్కడ పరుండబెట్టారు? పచ్చిక గల చోట్ల ఆయన నన్ను పరుండబెట్టారు. అంటే నాకు ఏ బాధ అనేటువంటిది ప్రశాంతంగా ఉంది. నాకు చూసారా, యెహోవా నా కాపరి, నాకు లేమి కలగదు. ఆయన మనకి కాపరిగా ఉన్నప్పుడు మనకు లేమనేటువంటిది ఏది కూడా కలగదు. ఎందుకంటే దేనికి భయం అనేటువంటిది ఉండదు, బాధ అనేటువంటిది ఉండదు, భయం అనేటువంటిది ఉండదు. హృదయంలో ప్రశాంతత అనేటువంటిది దేవుడు మనకు అంగీకరిస్తాడు. అలాగనే మనం చేసుకున్నటువంటి వాటిని బట్టి మనం కొన్ని బాధలు, కొన్ని ఆందోళనలకు, కొన్ని బాధలు, కొన్ని భయాలు అనేటువంటి రీతిలో మనం వెళ్ళేటువంటి వారిగా మనము ఉంటాం. అందుకనే మనం మత్తయి సువార్త 7వ అధ్యాయంలో చూసినట్లయితే దేవుడు తన బిడ్డలేటువంటి వారికి అన్నీ కూడా ఇస్తాడు. ఎలా ఇస్తారు ఆయన? చూడండి ఏం చేస్తారు అక్కడ. అడుగుడి మీకు ఆకాశ పక్షులు చూడండి, అవి విత్తవు, వాడు కోయవు, కూర్చుకొనవు, అయినను పరలోకపు తండ్రి పోషించున్నారు కదా, వాటికంటే మీరు బహుశ్రేష్ఠులు కారా? మూరుడు ఎత్తు చేసుకోగలుగుతాడు. చూడండి, ఇక్కడ మనం చూసినట్లయితే మనం చింతించాల్సిన అవసరం లేదు. దేవుడు మనకి అన్ని కూడా సమకూర్చిస్తాడు. తర్వాత మనం ఇక్కడ చూసినట్టయితే ఇక్కడ 2వ పార్ట్లో శాంతికరమైన జలం యొద్ద నన్ను, శాంతికరమైన జలం అంట, రెస్టోరేషన్. హీ విల్ రెస్టోర్ మై సోల్. రెస్టోరేషన్ అంటే శాంతి అంటే అక్కడ అలదడలేటువంటి ప్లేసులో మనకు నెమ్మది అనేటువంటి దేవుడు ఆ ప్లేస్లో. చూడండి, కొన్నిసార్లు ఇక్కడి నుంచి వెళ్తారు 150 కిలోమీటర్లు, దాని ఒక చెరువు ఉంటుంది, చెరువు పక్కన రిసార్ట్లాగా కడతాడు, 5,000 ఇచ్చి మనం అక్కడ ఉంటాం. ఏంటంటే ప్రశాంతమైన వాతావరణం ఉంటుందండి. సాయంత్రం లేదా పొద్దునయ్యేపాటికి కీకి మంది సౌండ్ వస్తాయండి బర్డ్స్. ఈ యొక్క అలదడి నుంచి వీటిలోంచి కొన్నిసార్లు దూరంగా వెళ్తారు, వెళ్ళి ప్రశాంతంగా గడపాలనేటువంటిది. దేవుడు ఆ శాంతిని, సమాధానాన్ని, శాంతికర జలముల దగ్గర నన్ను నడిపిస్తారు. అక్కడ యాక్చువల్గా శాంతికర జలాలు అంటే, జలాలు మనం చూస్తే ఎలా ఉంటాయంటే ఫ్లోటింగ్ వాటర్ ఉంటుంది, ప్రశాంతంగా ఉండేటువంటి వాటర్ ఉంటుంది. అవునా కదా? ఫ్లోటింగ్ వాటర్ ఎక్కడ ఉంటుంది? నదులలో, కాలువల్లో ఉంటుంది. ప్రశాంతంగా ఉండేటువంటి వాటర్ ఎక్కడ ఉంటుంది? చెరువుల్లో. మన భాషలో పాండ్స్ అంటాం, చెరువుల్లో ఉంటుంది. అక్కడ ఎక్కడ కదలలేక వాటర్ కదలటండి. ఎక్కువగా కదలకుండా కూడా సమస్య అక్కడ. అందుట్లో ఏమొస్తాయి? కప్పలు, పాములు, తర్వాత రకరకాలైనటువంటి ఇన్సెక్ట్స్ వస్తూ ఉంటాయి. అక్కడంతా కూడా గ్రీన్గా పాచి పట్టేస్తుంది. దేవుడు చెప్పేటువంటిది ఏంటంటే, దావీదు అనేటువంటిది శాంతికరమైనటువంటిది. అది కూడా ఆ డిస్టర్బెన్స్ కూడా లేదు, ప్రశాంతంగా శాంతిగా ఉండేటువంటి జలం. ఈ యొక్క మీరు చూసారంటే ఒకసారి కుక్క తాగుతాడు. నీళ్ళు ఎలా తాగుతుంది కుక్క? ఇలా గతుకుతూ ఉంటుంది. గతికేటువంటి దాని గురించి చూస్తే మళ్ళీ ఇంకో ప్యాసేజ్లోకి వెళ్ళాలి మనం. ఎవరు గతికిచ్చారు, ఎవరు గతికించలేదు అనేటువంటిది, 300 మందితో ఎలాగన వచ్చింది అనేటువంటిది గిర్జోను వేరే ప్యాసేజ్. మళ్ళీ టైం అయిపోయింది. ఇవాళ కరెక్ట్గా టయానికి ఒక 5 నిమిషాల్లో ముగించాలనుకున్నా నేను. సో ఆ యొక్క కాకుండా మనం కుక్కలు కాకుండా మీరు గేదెలు చూడండి, లేదంటే వీటిని చూడండి, గొర్రెలు చూడండి. ఇవి ఏం చేస్తాయంటే ఇవి గతుకుతూ ఉంటాయి. ఇవి ఏం చేస్తాయంటే మూతి అందుట్లో పెడతాయి. మీరు గేదెలకి ఎప్పుడన్నా కుడిది పెట్టినప్పుడు చూస్తాం మనం, అందుట్లో పెడతాయి. తాగుతూ ఉంటుంది, అంటుంది, ముక్కులో నుంచి సౌండ్ వస్తూ ఉంటుంది గేదెలకి. ఎడ్లకు కూడా, ఎడ్లకి దానా పెట్టినప్పుడు నీళ్లు పెడతాం. నీళ్లు పెట్టినప్పుడు అవి అలాగ నోటి ఎలా తాగుతాయి అని ముక్కులోంచి వస్తాయన్నమాట. ఈ యొక్క గొర్రె ఏం చేస్తుందంటే ఆ యొక్క దాంట్లో మూతి అలా పెట్టేస్తుంది. మూతి పెట్టినప్పుడు ఏమవుతుందంటే అది శాంతికరమైన జలం అనుకోండి, అంటే ఒక పాండ్ లాంటిది అనుకోండి. ఇస్రాయల్ దేశంలో అలాంటి తక్కువ అంట. ఇలాంటి ప్లేస్లో కనుక అది పెడితే ఏ ప్రాబ్లం ఉండదు. ప్రవహించేటువంటి నీళ్ళలో పెట్టామనుకోండి, అది ఆ మూత అందుట్లో పెట్టింది అనుకోండి, ఆ నీళ్ళకి కొన్నిసార్లు ఆ నీళ్లు ప్రవహించడం బట్టి అది లాగే టైంలో ముక్కులోకి వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. అంటే ఫ్లోటింగ్ వాటర్లో కొద్దిగా డిస్టర్బెన్స్ అనేటువంటిది దీనికి కలగడానికి అవకాశము ఉంటుంది. అందుకని
ఇక్కడ కీర్తనకారుడు చెప్పింది ఏంటంటే శాంతికరమైనటువంటి ఆ డిస్టర్బెన్స్, ఫ్లోటింగ్ వాటర్లో వచ్చేటువంటి డిస్టర్బెన్స్ కూడా నాకు నా దేవుడు కలుగ చేయడు. అంటే శాంతికరమైనటువంటి జలముల దగ్గర ఆయన నన్ను నడిపిస్తాడు. అక్కడ గొర్రెలు చక్కగా తాగుతాయి, ప్రశాంతముగా అవి ఉంటవి. కాబట్టి వాటిలో ఎలాంటి సమస్య అనేటువంటిది, అనారోగ్యం అనేటువంటిది లేనటువంటి రీతిలో ఈ యొక్క గొర్రెలు అక్కడ చక్కగా ఉంటాయి. కాబట్టి దావీదు అంటున్నటువంటి మాట ఏంటంటే శాంతికరముల యొద్ద, జలముల యొద్ద నన్ను నడిపిస్తాడు. అక్కడ కూడా కొన్ని సార్లు అక్కడ కూడా మనం చూస్తే కొన్ని పాయింట్స్లో టక్మని క్యాచ్ చేయడానికి మొసళ్ళు ఉంటా ఉంటాయి కొన్ని పాయింట్స్లో. కానీ దావీదు చెప్పేటువంటి కీర్తన బట్టి మనం చూస్తే ఈవెన్ ఆ ముక్కుల్లోకి నీళ్ళు వెళ్ళేటే డిస్టర్బెన్సే కాదు, ఈ మొసళ్ళ బారి నుంచి కూడా నా దేవుడు నాకు కాపుదలిస్తాడు అనేటువంటి రీతిలో, అంటే లేనటువంటి రకరకాలైనటువంటి సడన్గా అటాక్స్ జరుగుతూ ఉంటాయి. అంటే శాంతంగానే ఉంటుంది కొన్నిసార్లు, జీవితం ప్రశాంతంగానే ఉంటుంది, పచ్చికల చోట్లే మనం ఉంటాం. సడన్గా నేను ఆ మధ్యలో ఒకటి చూశాను, ఒక చోట ఒక అమ్మాయి, మరి అది రియల్లో లేదో తెలియదు కానీ ఆ అమ్మాయి ఇలా పెట్టుకుంది, వెనకాల చక్కగా ఫోటో తీసుకుంటుంది. ఏమంటారు దాన్ని? సెల్ఫీ తీసుకుంటుంది. ఆ సెల్ఫీ తీసిన దగ్గర బాగా నీళ్లు బాగా కనపడాలి, వంగుతుంది, బాగా వంగుతుంది. ఇలా వంగి ఇలా రేపటికి మొసలు ఒక్కదారి లాగేసింది దాన్ని. అది రియల్లో కాదు కదా, నాకు అది జరుగుతుంది టక్కుమని అనిపించింది నాకు. ఇలాంటివి కూడా శాంతికరమైనటువంటి జలముల దగ్గర దేవుడు నడిపిస్తాడు. ఇలాంటి సిచ్యువేషన్లు కూడా సడన్గా ఎరైజ్ అవ్వడం అనేటువంటిది మన జీవితంలో జరుగుతుంది. ఇలాంటి సిచ్యువేషన్లో కూడా దేవుడు దావీదు చెప్పేటువంటిది ఏంటంటే యెహోవా నా కాపరి, నాకు లేమి కలగదు, పచ్చిక గల చోట నన్ను పరుండ చేయుచున్నాడు, శాంతికరముల జల యొద్ద నన్ను నడిపించున్నాడు. కాబట్టి మనం గ్రహించాల్సింది అంటే మనం గొర్రెగా ఉన్నావా? నీకు ఆయన కాపరిగా ఉన్నాడా? ఆయన స్వరం నువ్వు వినగలుగుతున్నావా? ఆయనను వెంబడిస్తున్నావా? ఆయన చెప్పిన దానికి నువ్వు విధేయత చూపిస్తున్నావా? లేదంటే ఆర్గ్యుమెంట్ చేస్తున్నావా? ఫైటింగులు చేస్తున్నావా? వినేటట్టు వాడవుగా, విధేయత కలిగేటట్టు వాడవుగా, లోబడేటట్టు వాడవుగా, నా కాపరి నా దేవుడు, ఆయన నా పక్షాన ఉంటాడు, ఆయన స్వరం నేను వినగలుగుతున్నాను, నాతో మాట్లాడుతున్నాడు. ఆయన లేకపోతే నాకు నిద్ర ఉండదు, ఆయన లేకపోతే నాకు ప్రశాంతి ఉండదు, ఆయన లేకపోతే శాంతి అనేటువంటిది ఉండదు. కాబట్టి నా దేవా, నా తండ్రి, నీవు నాకు కాపరిగా నన్ను నడిపించిన ఆయన అని మనం ప్రభు సన్నిధిలో ప్రార్థన చేసుకుందాం. చిన్న ప్రార్థన చేసుకుందాం. మనందరూ కూడా తల వంచి ప్రభు దగ్గర ఒక చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రభు, నన్ను మీరు నీ బిడ్డగా నన్ను మీరు చేయండి ప్రభు, నీవు నాకు